Hi, hello, and welcome to Dawat. Special partners, Shatabdi Township Private Limited, GV Mall, Shop and Celebrate. Dhoti partner, Uthayam Premium Cotton Dhoti Shirts and Banians. ఏ పనైనా ఎలా పూర్తవుతుందో మన చేతిలో ఉండకపోవచ్చు, కానీ ఎలా స్టార్ట్ చేస్తామో మన చేతిలోనే ఉంటుంది. అది పనైనా, రోజైనా, ఏ సంవత్సరమైనా. 2021 ఎలా గడిచినా ఈ 2022కి ఎంతో సంతోషంగా అడుగు పెట్టాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుందాం. మరి అంత సంతోషం ఉండాలంటే దావత్తు. అసలు దావత్ అనగానే దానికోసమే పుట్టిన బ్యాచ్ ఉన్నారు. ముందు వాళ్ళని పిలుస్తాను, వాళ్ళ దగ్గర నుంచి ఓ దావత్ తీసుకుంటాను. దాన్ని బట్టి మనం అంతా ఎంజాయ్ చేస్తాం. ఏమంటారు? లెట్స్ వెల్కమ్. చెప్పండి. న్యూ ఇయర్ కి నువ్వు ఇచ్చే దావత్ మామూలు ఉండకూడదు. నేను మా ఊర్లో దావత్ ఇస్తే 10 ఏళ్ళు చెప్పుకున్నారు తెలుసా? ఎందుకు? అందరినీ దావత్కి పిలిచిన. అబ్బో. వచ్చేందరు అరే ఏమన్నా వెట్రా అన్నారు. గడ్డి వామికి నిప్పు పెట్టినా అంతే. అప్పుడు ఇచ్చిన ఊరు ఇంతవరకు ఊర్లో పోలే. అట్లుండాలి. ఆయన అంత బాధలో ఉన్నాడు. ఈ బాధ నాకు ఒక్కరిదే కాదు, ప్రతి మగాడిది. ప్రతి సంవత్సరం మా ఆవిడ్ని గ్రూప్ లో పెట్టుకుందాము అనుకుంటా. మరి ఈ సంవత్సరం చెప్పాను కదా, పోయిన సంవత్సరం కూడా అనుకున్నానని. ఇంకా సంవత్సరాలు గడుస్తూ పోతుంటాయి కానీ అలాంటివి జరగవు. ఇలాంటి వాళ్ళు ఉంటే ఇలాంటివి ఎందుకు జరుగుతాయి? అంటే అన్న ఇంట్లో రోజు నేనే ఏంటన్నా? అది కూడా నేనే అని చెప్పానా? మరి ఇంకేం చేస్తారు సార్ ఇంట్లో? నేను చెప్తున్నా, నువ్వు చెప్పట్లేను. పర్లేదు సార్, మనోడు కూడా వస్తున్నాడు, దారిలోనే ఉన్నాడు. వెంటనే త్వరలో నువ్వు కూడా అందరు కూడా అదే. ఓకే నా సరే గానీ డార్లింగ్ నీది ఎప్పుడు? ఏంటి పప్పను నేను ఇంకొన్నాళ్ళు ఆనందంగా ఉందాం అనుకుంటా డార్లింగ్. ఓకే ఓకే టాపిక్ చేంజ్. ఏమే యాదవరాజు, ఈయనంటే బాధపడతాడు. ఓకే, నువ్వెందుకు బాధలో ఉన్నావు? ప్రతిసారి ఈమె ఎంట్రీ నాకు అర్థం కాదు. అంటే నీ ప్రతిసారి సర్ప్రైజ్ అంటే వేరే వేరే వాళ్ళు రావాలా? చాలా కోరికలు ఉన్నాయి అన్న, బయట పడడు. పడాడు అంతే. నువ్వు ఎందుకు కొరుకుతున్నావు? ఇగోనా నాకు ఇదంతా తెలియదు. దానిమ్మకుంటది మావత్తు, ప్రదీపన్న ఇయ్యాలి దావత్తు. ఎండాకాలం తాగాలి నిమ్మకాయ సరిపత్తు. ఈ రోజు అన్న ఇయ్యాలి దావత్తు. ఏంట్రా నిమ్మకాయ దానిమ్మకాయ? అరే నేను ఇచ్చేది ఏంట్రా దావత్తు? మీరిస్తారని పిలిచారు మిమ్మల్ని. ఎంతమంది కలిసి ఎవరికైనా ఒక్కడికి ఇస్తారా దావత్తు? ఒక్కడు కలిసి అంతమందికి ఇస్తారు కానీ ఆ ఒక్కడే నువ్వు. సర్లేరా, మీ బ్యాచ్ గురించి నాకు బాగా అర్థమైంది. మీరు ఎవ్వరు దావత్ ఇవ్వరు. దావత్ ఇచ్చే వాళ్ళని పిలుస్తాను. ఈ లోపల ఆ సోఫాలో కూర్చోండి. ఇప్పుడు ఇక్కడికి రాబోతున్న వ్యక్తి గురించి నేను చెప్తా. నవ్వుకే కనుక ట్యాక్స్ కట్టాల్సి వస్తే ఆయన కట్టడానికి RBIలో ఉన్న డబ్బులు కూడా సరిపోవు. ఆయన హైట్ కే కనుక మార్కులు వేయాలంటే అంకెలు కూడా సరిపోవు. అందరూ ఆయన నవ్వితే బాగుంటారు అంటారు. కాదు, ఆయన నవ్వితే మేమంతా బాగుంటాం. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ నవ్వుల నవాబు ఎస్ నాగబాబు గారు.
అయితే డైరెక్ట్ దావతే నడుచుకుంటూ వస్తున్నాడు సార్. అసలు అసలు ఏం ఎంట్రీ అసలు. థ్యాంక్ యూ సూపర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందని. బట్ స్టిల్ నేను వస్తున్నానంటే ఈ మాత్రం ఉండాలి కదా. చాలా బాగుంది. వెరీ అంటే స్మాల్ స్క్రీన్ ని అంత షేక్ చేశారు, ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేయడానికి రెడీ అవుతున్నారు. జయమ్మ పంచాయతీ Yes, sir. పెద్ద పంచాయతీ. ఈ నోటితో అలా అనడం చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ. కొడతావు పెద్ద ఇటు కొట్టబోదు. ఆయన అంటే అనట్లేదు పక్కన. కాదు, ఈ సందర్భంగా నువ్వు దావత్ ఎత్తే బాగుంటుందేమో అని ఎదురు చూస్తున్నావు. సార్ ఏంటి సార్, మనం ఎక్కడైనా దావత్ ఇస్తున్నారంటే ఫ్రీగా వెళ్ళి ఫినాయిల్ తాగే రకం గానీ మనం దావత్ అది. సుమ గారు మాట్లాడడం మేము వినేసాం, జయమ్మ మాట్లాడితే విందాం అనుకుంటున్నాం. స్టేజ్ మీద మాట్లాడితే బాగోదు నన్ను బాబు. ఉద్దేశించి కాకపోయినా ఎవరైనా ఉద్దేశించి ఎవరినైనా ఉద్దేశించి ఆ డైలాగ్ చెప్పనా పోనీ. రేవంత్ ఖాళీగా ఉన్నాడు. ఏంటిది రోజు మంచాన పడిన వాడి గురించి ఈ పంచాయతీ ఏంటి అన్నారు. ఏంటయ్యా మంచాన పండుగ గురించి పంచాయతీ ఏంది? ఏంట్రా మంచాన పడ్డాడా? నా అటు ఇటు. మొగుడు నా మంచం మీద పడ్డాడు. నీకు పెళ్ళం ఉన్నే రోజు ఎవరెవరు మంచాల మీద పడుతున్నావో నాకు తెలీదా? ప్రత్యేకించి ఈ పంచాయతీలో చెప్పాలా? ముచ్చోడా ముచ్చోడా. అండ్ మీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ మీరు యాంకర్ కాకుండా ఉండాలని కోరుకుంటూ, ఎందుకమ్మా ఇప్పుడు చాలా మంచి మంచి యాంకర్స్ ఉన్నారు, వాళ్ళందరినీ ఎంకరేజ్ చేద్దాం. ఏదో 3 పేర్లు చెప్పండి. చిరంజీవి గారు, నాగార్జున గారు, బాలకృష్ణ గారు. ఈ ఒక్క డైలాగ్ క్లోజ్ ఆవిడకే ఉంచండి, నన్ను కొంచెం దూరం ఉంచండి ఫ్రేమ్ లో. సో మేడం ఇంత హ్యాపీగా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ గా ఈ రోజు ఇక్కడ ఉండి ఈ చిన్నారి చిట్టి పాపలకి బాబులకి దావత్ ఇచ్చేలా అరేంజ్మెంట్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చే వాళ్ళని అసలు వదలొద్దు, అస్సలు వదిలేదే లేదు. చలైగో ప్లీజ్. నాగబాబు గారు, ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే వస్తారో వాళ్ళని ఖచ్చితంగా మీరే అడగాలి. మీరు అడిగితే ఇచ్చేస్తారు ఓకే డన్. డెఫినెట్లీ. మన దగ్గర తప్పించుకోవాలంటే వాళ్ళని అడగాల్సిందే. మాట ఇస్తాను కదా, వచ్చిన వాళ్ళతో నేను ఇప్పిస్తాను పక్కా సార్? డెఫినెట్ గా. సో లెట్స్ వెల్కమ్ our next అక్కడికి వచ్చాయి. నువ్వేమి కమిట్మెంట్ వచ్చాయి ఏం కమిట్ అవ్వకు. చాలా పెద్ద ట్రాప్ చేశారు, నాకు కూడా తెలియకుండా వచ్చాయి. ఫస్ట్లీ వెల్కమ్ మేడం. అసలు మీ ఒక్కళ్ళ కోసం ఇంత స్పెషల్ గా మా క్లాసికల్ డాన్సర్స్ మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచాను. అసలు ఎంత గ్రాండ్ ఎంట్రీ, ఇప్పటివరకు ఎవ్వరికి రాలేదు మేడం ఎంట్రీ. మీకే ప్లాన్ చేశాం. సేమ్ పాట, సేమ్ కాస్ట్యూమ్స్, సేమ్ గర్ల్స్, సేమ్ నెమలి పించాలు. ఇంకా పిల్లలకి ఇంక వేరే ఏ డాన్స్ ఇచ్చి ఇదే చేస్తారు, ఎవరికి వెళ్ళినా అంత అలవాటు చేస్తారు వీళ్ళు. మేడం వాళ్ళు అలాగే మాట్లాడతారు, సరదాగా నన్ను ఆట పట్టిస్తున్నారు. మేడం మీకు చైర్ ఏమంటారు? ఏసీ అంతా బానే ఉంది, అంత పర్లేదు. ఏం ప్రదీప్ ఇంత హడావుడి చేస్తున్నావు, ఏం కావాలి నీకు? అంటే ఏం లేదు మేడం, పిల్లలందరూ దావత్ అడుగుతున్నారు, న్యూ ఇయర్ కదా. సో అందుకని మీరు ఓ మాట చెప్పి సార్ చేతి ఇప్పిస్తారని పిలిచాం మిమ్మల్ని. ఏంటండి దావత్ అంటే ఇచ్చేద్దామా? ఏ వద్దు, నువ్వు అలాంటి కమిట్ అవ్వకు. చాలా సార్లు ఇచ్చావు. అగో చూడు, ఒకరు చూడు ఎట్టున్నాడు అక్కడ. అది తినడానికే పుట్టినట్టున్నారు ఒకళ్ళు. ఏంటి సార్, ఇందాక వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి ఇప్పించే next బాధ్యత నాది ఎట్లాగైనా అన్నారు. ఇప్పించే బాధ్యత నాది అన్నారు. ఇప్పించండి సార్. మాట మాట ఇచ్చారు. మాట ఇచ్చారు సార్. ఒక విషయం చెప్పనాలి, చాలా సీరియస్ విషయం. నాకు అబద్ధాలు చెప్పే అలవాటు కూడా ఉంది. నువ్వు వచ్చే పద్మ. సార్ మీరు ఇవ్వరు, ఇచ్చే వాళ్ళేమో ఇవ్వనివ్వట్లేదు. నాకు నా మిస్సెస్ కు ఒక అండర్స్టాండింగ్ ఉంది. సార్ ఇంట్లో తన మాట వింటాను, బయటకు వస్తే నా మాట వినాలని ఒక అవగాహన ఉంది. అంతేగా పద్మ? అంతే. నువ్వు వస్తే అంతే. ఇది కరెక్ట్ సార్, ఇది కరెక్ట్. ఎందుకంటే ఇది ఇల్లే. బికాస్ కుటుంబం, ఏం కాదు. ఈ తెలుగు కుటుంబం. బయట ఆయన మాట వింటాను నేను, మీరు రమ్మంటున్నారు కదా వెళ్ళిపోతా. సారీ అండి, ఏం లేదు, అనుకోకండి మాకు అండర్స్టాండింగ్ అమ్మా సుమా. మా మధ్యలో ఏం పెట్టకు నువ్వు దయచేసి. సార్. మీది అండర్స్టాండింగ్ అవ్వచ్చు, మాది ఓవర్ స్టాండింగ్ సార్. పద్మ గారు, మీరు ఇవాళ దావత్ ఎందుకు ఇస్తున్నారంటే మీరు కట్టేటువంటి చీరలు అద్దరిపోతాయి అసలు. సుమా యాంకరింగ్ చేసి అక్కడ ఎవరున్నా సరే మెచ్చుకోవడం అలవాటు అయిపోయింది. దయచేసి వచ్చేయి. పద్మ గారు, నేను ఒకటి మాత్రం చెప్తున్నానండి, ఏ భర్తకైనా సరే వాళ్ళ భార్యని పొగిడితే నచ్చదండి. అందుకని నాకు అలాంటివి ఏం లేదు. పొగడనివ్వట్లేదు. పుట్టిదే వచ్చేయి.
పక్కనేమో జయమ పంచాయతీ అని సినిమా చేసింది, నువ్వేమో పక్కన ఆల్రెడీ డాక్టరేట్ కూడా వచ్చింది అలీగఢ్కి సార్ రెండోసారి. అయితే దావత్ అయితే అసలు దావత్. దీనికి ఎంత ఇవ్వచ్చు వీడు? ఒక 1 year కంటిన్యూ ఇస్తూనే ఉంటాం దావత్. అసలు నువ్వు లైఫ్ లాంగ్ ఇవ్వచ్చురా. సార్ ఇవి దావత్ తీసుకునే లక్షణాలు కాదు సార్. మనం ఏం చేయాలంటే మనంతా ఒక టీమ్ గా వచ్చే వాళ్ళ దగ్గర దావత్ తీసుకోవాలి తప్ప వచ్చే వాళ్ళందరినీ పిలిచి సోఫాలో కూర్చోబెట్టకూడదు. లేదు లేదు, ఈ ఒక్క విషయంలో పాపం తన నా మాట ఏంటిది, వచ్చేయమ్మా. నేను నలుగురున్నారు కాబట్టి నలుగురు టీం అవుదాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే వాళ్ళకి రహస్యాలు ఏం చెప్పద్దు. ఎస్, కానీ ఫ్లోలో సార్ ఇందాక అద్భుతమైన విషయం చెప్పారు. సార్ ఇప్పుడు ఇంట్లో మీరు మేడం మాట వింటారా? పద్మగారు ఏంటి నిజమేనా? 100%. ఆవిడ ఆలోచిస్తే ఆవిడ పైకి చూస్తున్నారు. ఇంట్లో వింటారా మీరు? వింటారు. వింటారు, గ్యాప్ ఇచ్చారు సార్. ఇది చెప్పండి ఊరికే సార్. బిల్డప్ అయ్యా, ఖచ్చితంగా అదే పెళ్ళైన ఏ మోగోండి అదే మాట చెప్తారు. ఏమంటావు అలీ? ఏం చెప్పమంటా అన్నయ్య, ఏం చెప్పమంటా అన్నయ్య. ఇప్పుడే చూసారు ఆలిని ఒక మీటింగ్ లో. ఏమైంది సార్? ఏమైంది సార్? ఇంట్లోనే కాదు, ఇందాక ఒక పార్టీకి ఒక మీటింగ్ వెళ్ళాం. ఆ. బయట లోపల కూడా తను ఇంకా బెటర్ నాకన్నా. బయట కూడా తన మాట ఏంటాడు, వాళ్ళ భార్య మాట. అక్కడ రాజీవ్ మాత్రం విండా ఏంటి? ఏమో సార్, నేను పద్మగారు ఒకటే జట్టు. వింటారు అంటూ ఉంటాం అంతే. కానీ సార్ ఇన్ని విషయాలు తెలిసి మరి నన్ను ఎందుకు సార్ తోస్తున్నారు అందులోకి? ఏ ఒక్కళ్ళైనా సఫర్ అవ్వాలి. నువ్వు కూడా రా, నిన్ను కూడా తోసి అవుట్. థ్యాంక్ యూ సార్. మనం ఇదే కోఆర్డినేషన్ లో ఉందాం ఒకసారి. Yes. అన్న దావత్ గురించి ఇంకోసారి అడిగితే వైలెంట్ గా రియాక్ట్ అయ్యేలా ఉన్నాడు. ఆయన కాస్త కామెడీ చూపిండయ్యా, చూపిస్తా. నవ్వించండి అయ్యా. సార్ మీరు ఎలా నవ్వారో నాకు తెలుసు, ఎలా నవ్వగలరో కూడా నాకు తెలుసు, మిమ్మల్ని ఎక్కడ కితకితలు పెట్టాలో కూడా నాకు తెలుసు. పెడతా, మా బాబు గారు నవ్విస్తా. ఓకే, లెట్స్ వెల్కమ్ చమక్ చంద్రన్ టీమ్. అల్లుడు మామా ఏం చేస్తున్నావు అల్లుడు? మా అమ్మాయితో డాన్స్ చేస్తావు ఏంటల్లుడు? అసలే మాది పద్ధతి అయిన కుటుంబం, ఎలా డాన్స్ చేస్తావు అల్లుడు? అరే నేను వేరే వాళ్ళతో ఏం చేయట్లేదు కదా బాబా, నా పిల్లలతో నేను డాన్స్ చేస్తున్నాను. అయినా సరే మేము సున్నితంగా పెంచుకున్నాం అల్లుడు. మీ అత్తకి నాకు పెళ్ళే 30 సంవత్సరాలు అవుతుంది. ఒక్కసారైనా డాన్స్ చేసామా? అవును అల్లుడు. ఇదేంటి అత్త అవునల్లుడు అని చెప్పి నన్ను చూసి పెదాలు కొరుకుతుంది? పర్లేదులే అల్లుడు. పర్లేదా? అదే దానికి వీక్నెస్. నీకు దండం పెత్తానంత. మీ కూతురు ఆ పాల గ్లాస్ ఇచ్చి గదిలోకి పంపించండి. అలాగే అల్లుడు. వెళ్ళండి. అలాగే అల్లుడు. ఏమే అసలే సున్నితమైన కుటుంబం. త్వరగరా, ఏమే త్వరగరా. వచ్చేసింది. అల్లుడు బర్రె పాలు కావాలా ప్యాకెట్ పాలు కావాలా? నాకు బర్రె పాలు, ప్యాకెట్ పాలు, గాడిద పాలు, నాకు ఏ పాలైనా పర్లా. ముందు ఇవి పక్కన పెట్టి నాకు ఒక బర్రె ఉంది, ముందు ఆ బర్రె నా దగ్గర పంపించు. అలాగే అల్లుడు. నిన్ను బొంద పెట్ట. రకరకాలుగా ఉన్నారు. అమ్మా ఎక్కడ దొరికిందిరా నీకు అది? ఇలా అని కొరుకుతుంది అమ్మా అది. ఒకసారి నీ మొహం పెట్టు. ఎందుకురా? అంటే నీ ఫేస్ లాగా పెట్టుకున్నాను బావా. నా ఫేస్ లాక్ నువ్వు నీ ఫోన్ కు పెట్టుకున్నావా? అవును బావా. అరే బొమ్మర్ది, ఈ ఇంట్లో నువ్వు ఒక్కడు వేరా మంచోడివి. తెలుసు. ఎంత ప్రేమరా నువ్వు నీకు. నా ఫేస్ లాక్ పెట్టుకున్నావురా? అవును బావా, ఒకసారి పెట్టు. వచ్చింది వచ్చిందిలే బావా. అరే బొమ్మర్ది, బావా నీ అక్క ఇంకా రాలేదురా. నేను వస్తాను బావా. ఏం మాట్లాడుతున్నావు? ఎలాంటి ఆడుకోపో ఆడుకో. ఎక్కడికి వస్తావు నువ్వు? సరేలే బావా. నేను వస్తాను బాబా అంట. నేను నీ కూతుర్ని పంపించమంటే ముగ్గురు వచ్చారంట్రా మీరు. అది కాదు అల్లుడు, మాది సున్నితమైన ఫ్యామిలీ. అమ్మాయిని చాలా సున్నితంగా పెంచాం కదా, అమ్మాయి భయపడుతుందని ధైర్యం కోసం వచ్చాం అనమాట. ధైర్యం గీరం మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి నీ కూతుర్ని నేను ధైర్యం ఇస్తా. అర్థమైందా? మీరు వెళ్ళండి. అమ్మా అమ్మా నువ్వైనా ఉండమ్మా. ఉండమంటావా అల్లుడు? ఎందుకుంటావు నువ్వు? ఎందుకుంటావు నువ్వు? నీ సోపరం రాజు ఎవడన్నా ఉన్నాడా నీ గదిలో? వద్దులే అల్లుడు.
వెనకాల 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 దేర్ 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 స్కోప్ కరో స్కోప్ కరో. మన వాడిద గేమ్ ఆడుకుంటున్నాడు. అయినా కొడుకుని ఏయండి దేవుడా. మంచం కింద అదే రూమ్ లో బాంబు వేస్తున్నాడు రా, చూసిరా. పక్కకి వెళ్ళి ఆడుకోపో, పక్కకి వెళ్ళి ఆడుకో. బావా బామ్మర్ది నీ మొహం పెట్టు బావా, నీ మొహం పెట్టు బావా. ప్రతిసారి ముఖాలు పెట్టరు. నేను ఇప్పుడు ముఖం పెట్టే సిచ్యువేషన్ లో లేను. ముందు నా ముఖం పెట్టు, లాక్ తీసుకొని వెళ్ళిపో. ఒక్కసారి నవ్వాలా. ఎప్పుడు క్యాప్చర్ చేసావురా ఇది నువ్వు? పెళ్లి చూపులకు ఫోటో పంపించావు కదా అప్పుడు. బొంద పెట్ట ఓపెన్ అయిందిలే బావా. ఇదిగో రూమ్ లో కనిపించకుండా ఒకటి తిరుగుతా ఉన్నాడు చూడు. అదిగో వస్తున్నాడు, వెనక వస్తా, పరిగే పరిగే పరిగే. నీకు దండం పెడతాను, పోరాటం. మా ఇంట్లో నువ్వెవరు చెప్పేదానికి? నాకు ఆ శోభనం చేసుకుంటే బయట చేసుకుని నాకెందుకు? శోభనం ఎక్కడ చూస్తురా? రోడ్డు మీద. ఇలా ఉన్నారంటే నీ ఫ్యామిలీ. కూర్చో. బావా ముఖం పెట్టు బావా, ముఖం పెట్టు బావా. నాకు చాలా సంద మధ్యలోంచి దూరం ముఖం పెట్టు బా. నా ముఖం ఎందుకు లాగ్ పెట్టుకున్నావు నువ్వు? అంటే నువ్వంటే నాకు ఇష్టం బావా. నా బొంగులో ఇష్టం. అరే ఇష్టం ఉండాలరా, నేను వేరే సిచ్యువేషన్ లో ఉన్నాను రా. ప్లీజ్ రా బామ్మర్ది, బామ్మర్ది. ఇదే లాస్ట్, ఇంకా రాను. సరే ఓకే థ్యాంక్ యూ. గంగా నువ్వు భార్య, నేను భర్త, ఇద్దరం ఇలా ఉండాలి మనం. ఓకేనా? నువ్వు ధైర్యంగా ఉండు. ఏం చేసేవాళ్ళు? ఏం చేసావాళ్ళు? నేనేం చేశాను? మేము చెయ్యేసావంట. మొగుణ్ణి మా సోమరాజు కాలు చేతులు ఏరా. ఎలా చెయ్యేస్తావాళ్ళు? అసలే మాది సున్నితమైన కుటుంబం, సున్నితంగా పెంచుకున్నాం. చెయ్యలా చేస్తావాళ్ళు? మైండ్ ఏమన్నా దొబ్బిందారా నీకు? ఈ రోజు చెయ్యి గాని కాలు గాని వేయకుండా దాని మానందాన్ని వదిలే బాబు. వదిలేయాలా? రే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? దాని మీద కాల్ చేయకుండా ఎలా వదిలేస్తారా? ఇంకోసారి వస్తే కాలు కొడతాను ఏమనుకుంటున్నావు? కొద్దిగా ఫ్రీగా ఉండవే, నీకు దండం పెడు. బావా నీ అక్క ఎంట్రీ కంటే నీ ఎంట్రీలు ఎక్కువైపోయారు నా శోభనం గదిలో. దీనమ్మ జీవితం. నా ముఖం ఎందుకు పెట్టుకున్నావురా లాక్ని? నువ్వంటే లవ్వు. చంపేస్తానేమనుకుంటున్నావు? ఏం చేసినావు బావా? బొంకు చేశాను. అక్క నా ఫోన్ బదులు కొట్టినాడు, నాకు బావ మీద కోపం వచ్చింది, నువ్వు బాగా చెప్తాను. బామర్ది బామర్ది నీకు నాకు విడాకి లేపి నీ ఎలక ముఖం దానా చంపేస్తాను ఏమనుకుంటున్నావు? కూర్చోని కూర్చో. నా అటు తిరిగి పడుకుంటావు, ఇటు పడుకో. నా బొంగులో జీవితం. ఏమైందమ్మా? నా జీవితం సర్వనాశనం అయిపోయింది నాన్న. ఏమైంది తల్లి? మీ అల్లుడు అటు తిరిగి పడుకున్నారు నాన్న. అల్లుడు మొత్తం వచ్చారు. అల్లుడు ఏంట్రా మీ అమ్మాయిని నేను ముట్టుకోలేదు కదా? నీకు 5 ఎకరాల పొలం ఇచ్చి అందమైన అమ్మాయిని ఇస్తే నువ్వు అటు తిరిగి అమ్మాయి ఇటు తిరిగి ఎలా పడుకోమంటావు అల్లుడు? నా కూతురు గొంతు కోసేస్తావా అల్లుడు నువ్వు? నేను కాదురా మీ గొంతు కోసింది, మీరందరూ కలిసి నా గొంతు కోసారా. ఇవన్నీ కాదు గాని రావే నువ్వు ఇక్కడ. అల్లుడు అల్లుడు చంపాలు పగిలిపోతాయి. నీ ఏమనుకుంటున్నావు? అల్లుడు ఎక్కడికి అల్లుడు? అల్లుడు లొకేషన్ పెట్టాలుడు, అక్కడికి వస్తాం.
అమ్మా జాగ్రత్త, సున్నితమైన ఫ్యామిలీ మంది. ఈడు చేయిస్తున్నాడంటే నేను కూడా వస్తా. నాకు వాడు వద్దు, నువ్వు వద్దు, నీ ఫ్యామిలీ వద్దు. అదేంటండి మేము అందరం లేకుండా మీరు ఎలా కాపురం చేస్తారు? దింటుతో చేస్తా. ఆ? చాలా మంది దింట్లతోనే కాపురం చేస్తున్నారు. నాగబాబు గారు ఒక మంచి కాన్సెప్ట్ తోటి చాలా ఫన్నీగా తయారు చేసావు. చాలా ఎక్సలెంట్ గా ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ అలీ గారు చంద్ర గురించి కొత్తగా చెప్పేది ఏముంది, మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు. యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పద్మ గారు చాలా బాగుందండి. థ్యాంక్ యూ మేడం. అదే బెటర్. ఏదైనా వీడియో వస్తుంది. ఇవాళ ఎంచుకున్నటువంటి ఈ స్కిట్ ఏదైతే ఉందో చాలా పద్ధతిగా ఉంది కాబట్టి నేను ఎక్కువ కామెంట్స్ చేయట్లేదు. ఎవరికి వాళ్ళు బాగా పర్ఫార్మ్ చేశారు. చాలా చాలా బాగుంది. వెరీ నైస్. థ్యాంక్ యూ. సూపర్ చంద్రన, వండర్ఫుల్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కగా మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నందుకు. ముందు సుమగారితో స్టార్ట్ చేస్తాం. మరి మీరు చెప్పండి, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గ్యారంటీగా ఇన్సిడెంట్స్ చాలా జరుగుంటాయి. ఒక మీకు బాగా గుర్తుండిపోయేవి. గుర్తుండదుగా. అదే మా భార్యలకు ఉండేటువంటి గొప్ప ఆయుధం, మర్చిపోవడం వెంటనే. అసలు నిన్న ఏ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేశాను నాకు గుర్తులేదు. అలీ గారిని అడగండి. అలీ గారు క్వశ్చన్ ఏంటి? మనకి ఒక మ్యాగజైన్ వచ్చేది తారా సితారా అని. దాంట్లో గాసిప్స్ అప్పట్లో. అయితే మా మామగారు మా ఆవిడ్ని 10 రోజులు తీసుకెళ్దామని చెప్పి నైట్ ట్రైన్ ఎక్కారు. ఆయన ఖాళీగా ఉండలేక స్టేషన్ లో ఆ మ్యాగజైన్ కొన్నాడు. దాంట్లో శుభశ్రీ అనే హీరోయిన్ నా పక్కన కంటిన్యూగా 4 సినిమాలు యాక్ట్ చేసింది. పెళ్లి సీన్ లో ఆ ఫోటో ఎవరు తీసాడో తెలియదు. అది దాంట్లో వేసి ఆలీకి శుభశ్రీకి పెళ్లి జరిగింది అని చూడగానే ఏ ట్రైన్ అయితే ఎక్కారో నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ ఇంకో ట్రైన్ పట్టుకుని వచ్చాడు. ఇంటికి వచ్చేసి బోర్ అని ఎడుతున్నారు బాబు. ఇది ఎప్పుడు కూడా మర్చిపోను. థ్యాంక్ యూ సార్. బాబు గారు చాలా ఉంటాయి, 1, 2 అని చెప్పలేము. ఒకసారి ఒకసారి పెళ్ళైన కొత్తల్లో మా అత్తగారి నుంచి ఇంటికి వెళ్తాను ట్రైన్లో. పద్మ నాకు కొంచెం బిర్యానీ అంటే ఇష్టం, పలావు చేసి పెట్టమన్నా. తను ఏమందంటే ఎంత అని, మరి తనకి వచ్చని నేను అనుకున్నా. సరే నేను వచ్చింది, క్యారియర్ పెట్టింది. మా అమ్మ బాగా చేస్తుంది. తర్వాత ఎస్ నా భార్య కూడా బాగా చేస్తామ్మా నేను మా అమ్మ ముందు గర్వంగా చెప్దామని ఓపెన్ చేశాను. కానీ గొప్పతనం ఏంటంటే ఈ రోజుకి చూడండి ఏంటంటే అన్నం ఒకవైపు, మసాలా ఒకవైపు, ముక్కల వైపు, దేనికి అదే సపరేట్ గా ఉంది. పద్మ ఫస్ట్ టైం ప్రపంచం ఇలాంటి బిర్యానీ చుట్టూ నీదే పద్మ. చాలా కోపం వచ్చింది తనకి. మ్యారేజ్ అయిన తర్వాత హనీమూన్ కి కొడైకెనాల్ పట్టుకెళ్ళాడు మా ఆయన. అయిపోయిన తర్వాత ఇంకా అలా రూమ్ లో కూర్చున్నప్పుడు మాట్లాడుతూ సడన్ గా ఇలా కళ్ళు మూసుకున్నాడు. రాజా ఏమైంది అన్నాను. ఏం లేదు, అప్పుడప్పుడు నాకు సడన్ గా ఇట్లా ఆత్మలు వస్తూ ఉంటాయి అన్నాడు. మేమిద్దరమే ఫస్ట్ టైం నేను మా అమ్మ నాన్న వదిలి అలా, లేకపోతే అమ్మ ఎప్పుడు ఉంటది నాతో పాటు షూటింగ్స్ అయినా సరే. ఆ మాట చెప్పేసిన తర్వాత కళ్ళు మూసేసుకున్నాడు. నేను లేచేసి నేను వెళ్ళిపోతున్నా, నువ్వు ఇలా చేయకూడదు, నాకు చాలా భయం వేస్తుంది అని తలుపు తెరిచినా కూడా యాక్టింగ్ ఆపడే. అండ్ సడన్ గా అంతసేపు ఇలా గట్టిగా మూసుకొని పెట్టేసరికి కళ్ళు ఎర్రగా అయిపోయాయి. ఒక్కసారి తెరిస్తే పరిగెత్తాను చూడు నేను అక్కడి నుంచి. నేను రాను, నా హనీమూన్ వద్దు, ఏమొద్దు. ఇది ఎక్కడ నటన, చంపేస్తున్నావు కదా. అలాంటివి ఇంకా కొన్ని 100 సార్లు చేశాడు రకరకాలు. సో ఈ మధ్యన కూడా వస్తున్నాయండి ఆత్మలు, ఇంక రావట్లేదు. ఇంకా ఆత్మలు నేను పొమ్మంటున్నాను. అసలు నేనే ఇప్పుడు రివర్స్ ఆత్మలయ్యాను. బోల్డ్ చూపిస్తుంది దెయ్యాలు ఆ ఒక్కసారి చేసినందుకు లైఫ్ లాంగ్ చూపిస్తుంది. మేడం మీరు ఒక పచ్చడి చేశారంటే చాలా ఫేమస్ అంటున్నారు. ఇప్పుడు పద్మగారు ఏదో బిర్యానీ అంటే అలా విడివిడిగా తీసుకొని వచ్చి ఇచ్చారు. అలాగే మా అమ్మని మొన్న మా అమ్మ షూటింగ్ వెళ్ళినప్పుడు అసిస్టెంట్ ని లెమన్ వాటర్ కావాలని అడిగారు. వాడు లెమన్ సెపరేట్ గా వాటర్ తీసుకొని వచ్చి ఇచ్చారు. తప్పలేదు. అలాగే నేను కూడా అప్పట్లో ఒక పచ్చడి చేశాను. మా ఆయన పచ్చిమిరపకాయలు పచ్చడి అడిగాడు ప్రేమగా అని చెప్పి బాగా పచ్చిమిరపకాయలు నూరేసి ఉప్పేసి ఇచ్చేసి రాజు సార్ చేస్తారా వంట? వంటలకి పేరు పెట్టడం బాగొచ్చు. వంటలు కాదు కానీ వంకలు పెట్టడం వచ్చు. సో అసలు ఎప్పుడు ప్రయత్నించలేదా సార్ వంట చేయడానికి? ట్రై చేయలే, వర్కౌట్ కాలేదు. ఎందుకు సార్? ఏది దేంట్లో వెళ్ళో తెలియదు నాకు. ఒక ఎగ్ ఆమ్లెట్ వేస్తాను, అప్పుడప్పుడు కాఫీ పెట్టుకోగలుగుతాను. అది కూడా చాలా ఫీల్ అయిపోతాను బోర్డు అంత చేశాను. సార్
రవ్వ ఉప్మా ఎలా చేస్తారో స్టెప్స్ చెప్పండి కొంచెం. ఉప్మా తీసుకొస్తాము ఆ? హోటల్ నుంచి. ప్లేట్లో పెట్టుకొని తింటా. సార్ కొన్ని స్టెప్స్ చెప్పండి సార్. పొయ్యి వెలిగించాలి, పొయ్యి వెలిగించాలి, బాణలు పెట్టాలి, హోటల్ ని తీసుకొచ్చి దానిలో వేస్తే వేడెక్కుద్ది, అప్పుడు అది తినాలి. మీరు ఏం చెప్పినా అది హోటల్ నుంచే వస్తుంది. ఇది ఆవు వ్యాసమే, ఇది ఆవు వ్యాసం. వేడి ఉప్మా కాదా చెప్పది. సార్ పోనీ సార్, మనం ఇప్పుడు పొయ్యి వెలిగించదు, మనం ఇండక్షన్ స్టవ్ ఆన్ చేసాం, ఆ తర్వాత బాణలి పెట్టాం, ఇప్పుడు ఏం చేయాలి? సేమ్ ఉప్మా. లాస్ట్ అండ్ ఫైనల్ ట్రయల్ సార్ నాది. ఏం రవ్వ వాడతారు సార్ దానికి? ఉప్మా రవ్వ. పచ్చిమిర్చి పచ్చళ్ళు పచ్చిమిరకాయ వాళ్ళ నువ్వు అలాగే ఉప్మా రవ్వ వాడు. ఉప్మారవ్వ. ఆయనకి రాక నేర్చుకోలేదు అనుకున్నాను ఇంతసేపు, నేను కావాలని నేర్చుకోలేదు. నాకు ఇప్పుడు అర్థమైంది ఆ ఉప్మా స్టోరీ విన్నాక. ఆయనే బెటర్. ఫస్ట్ వంట గుర్తుందా ఆయన చేసిన ఫస్ట్ వంట మీకోసం? ఏం లేదు, చాలా సింపుల్. మిగిలిన పోయిన రైస్ ఉంటుంది కదా, అక్కడ పోపు దినుసుల్లో ఏమేమి ఉంటే అన్ని వేసేయడమే. మెంతులు, ఆవాలు, జీలకర్ర, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్ అన్ని వేసేసి, కొత్తిమీర, కరివేపాకు, ఆకులు అన్ని, ఒక ఎగ్ కొట్టేసి. ఎగ్ పోపేసిన దాంట్లో ఎగ్ వేసారా? అయ్యో నేను ఇంతసేపు పులిహార అనుకుంటున్నాను. అది కూడా తెలియదు ఎంతమంది ఉన్నారు. వెరీ గుడ్ రాజీవ్, చాలా బాగా చేసినట్లు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీబడి. సో బాబు గారు, దావత్ అంటే కొన్ని స్పెషల్ మూమెంట్స్ జరగాలి, మంచి మూమెంట్స్ ఉండాలి. అందరం కలిసాం కాబట్టి. ఒక మోస్ట్ రెస్పాన్సిబుల్ పర్సన్, నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. మేము చేసిన అనేక షోల్లో చాలా మంది ఇష్టమైన వ్యక్తులు ఉన్నారు. నాకు వాళ్ళందరంటే నాకు ఇష్టం, కానీ చంద్ర అంటే ఇష్టం ప్లస్ గౌరవం. ఎన్ని కావాలంటే మోస్ట్ రెస్పాన్సిబుల్ సన్. వాళ్ళ ఊళ్ళో వాళ్ళ పేరెంట్స్ కి, వాళ్ళ నాన్నగారికి, వాళ్ళ అమ్మగారికి ఒక మంచి ఇల్లు కట్టించాడు. ఎందుకంటే గొప్ప ఈవెంట్ ఏముంటది. సార్ చెప్పినట్టు నిజంగా చాలా చాలా హ్యాపీ విషయం, అది చాలా మంచి మూమెంట్ అది. సో ఈ రోజు మీ అమ్మగారు, నాన్నగారు ఇక్కడికి పిలిచాం మేము, వాళ్ళు ఇక్కడికి వచ్చారు. సో వాళ్ళని కూడా ఒకసారి వేదిక మీద పిలుద్దాం. నేను చిన్నతనంలో సార్ ఒక చిన్న గుడిసె ఉండేది, పెద్ద ఇల్లు కూడా కాదు, చిన్న డాబా స్లాబ్ వేసుకునైనా మా జీవితంలో మేము ఉండగలమా అనేది నాకు ఎప్పుడు ఉండేది సార్. మాకు ఉండడానికి కూడా ప్లేస్లు ఉండేది కాదు. సో అమ్మ నాన్న చాలా కష్టపడేవాళ్ళు, ఇటుకలు కోసేవాళ్ళు సార్. అమ్మ నాన్న ఫస్ట్ నుంచి ఇద్దరు పోటాపోటీగా ఇటుకలు కోసి వేరే వాళ్ళ ఇంటికి అలా ఇచ్చేసి వేసేవాళ్ళు. కళమ్మ తల్లి వల్ల నేను ఈరోజు స్ట్రగుల్ చేశాను. ఆ కళమ్మ తల్లి నాకు ఇచ్చిన లైఫ్కి ఒకటే అనుకున్నాను, మన దగ్గర ఎంత డబ్బులున్నా అమ్మ నాన్న పోయిన తర్వాత నా దగ్గర 100 కోట్లు ఉన్నా నాకు ఆనందం ఉండదు. మా అమ్మ నాన్న ఉన్న రోజులు, నేను కట్టించే ఇల్లులో 4 రోజులు ఉన్నా దానికంటే ఆస్తి నాకు ఏ ఆస్తి అవసరం లేదు. ఒక ఇల్లు మా అమ్మ నాన్నకి, నా తమ్ముళ్ళకి, వాళ్ళు హ్యాపీగా ఇంకా వాళ్ళకు అక్కడే ఉంటారు కాబట్టి నా తరఫున చిన్న గిఫ్ట్. చంద్ర, ఇట్స్ ఎ గ్రేట్ గిఫ్ట్. నీలాంటి కొడుకు ఉండటం వాళ్ళ అదృష్టం, వాళ్ళ లాంటి తల్లిదండ్రులు ఉండటం నీ అదృష్టం. థ్యాంక్ యూ సార్. చాలా మంచి పని చేశావు చంద్ర. ఇది యాక్చువల్గా ఇలా చూపించడం వల్ల నాకేం నచ్చిందంటే, అమ్మా నాన్న ఇలా చూసుకోవాలి కొడుకు అనేవాడు. ఇక్కడ ఆలీ నేను చూశాను, వాళ్ళ అమ్మా నాన్నల్ని నెత్తి మీద పెట్టు. అవును సార్, ఆలీ అన్నయ్య నాకు చాలా ఇన్స్పిరేషన్. అలాగే సుమ, లేకపోతే రాజీవ్. సుమ అయితే అత్తమామలు ఎంత బాగా చూసుకుందో, అలాగే మా పద్మ వాళ్ళ అమ్మా నాన్న బాగా చూసుకుంది. మా అన్నయ్య గారు ఇంకా చెప్పక్కర్లేదు, అమ్మ ఇప్పటికి అన్నయ్య దగ్గరే ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఏదైతే ఫాలో అవుతామో మనల్ని అభిమానించే వాళ్ళు ఎంతో కొంత మనల్ని, అరే చంద్రలాగా చేయాలి, లేదా కనీసం చంద్రలో 10% అన్న చేయాలి అనేటువంటి ఒక మంచి ఇన్స్పిరేషన్ కలగజేసావు. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ చంద్ర. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. జనరల్లీ అంటూ ఉంటారు కదా సార్, పుత్రోత్సాహం అనేది పుత్రుడు పుట్టినప్పుడు కాదు, ఆ పుత్రుడు సాధించినటువంటి విజయాలని చూసినప్పుడు దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ, ఆ విజయాలు సాధించిన తర్వాత కూడా తల్లిదండ్రుల్ని బాగా చూసుకున్నప్పుడు అనేది చంద్ర, దట్ ఇస్ కాల్డ్ కంప్లీట్నెస్ అన్నమాట. సూపర్.
ఇంతకంటే బ్యూటిఫుల్ మూమెంట్ ఇంకోటి ఉండదు. సో మీ చేతుల మీదుగా ఆ ఇంటి కీస్ వాళ్ళిద్దరికి అందజేయాల్సిన కోరుతున్నాం. నా కోరిక ఏంటంటే సార్ నాగబాబు గారు నా తరఫు నుంచి గిఫ్ట్ లాగా మేడం అందరూ వస్తాం, దావత్ కూడా అయిపోతుంది. మా అందరికి ప్రివిలేజ్ ఇవ్వటం. ఆ కీస్ అందజేసే ముందు ఒకసారి ఆ ఇంటి పిక్చర్స్ చూద్దాం. మీ చేతుల మీదుగా కీస్ ఇద్దాం. వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ చంద్ర, వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే ఒక అమ్మకి నాన్నకి ఇంతకన్నా గొప్ప గిఫ్ట్ ఏ కొడుకు ఇవ్వలేడు, ఇచ్చావు. సూపర్. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. సో ముందే నాకు తెలుసు. నాకు అంటే దావత్ ఇచ్చే వాళ్ళందరికీ ఒక గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి కదా, అందుకని ప్లాన్ చేశాను అనమాట. నువ్వు నా దగ్గర నుంచి దావత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావా? ఆఫ్ కోర్స్ మేడం. ఒక గాజు ఉంగరం చెవు ఇచ్చేసి చాలు సార్, మొత్తం బ్యాచ్ అంతా దావత్ చేసుకోగలం మేము. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్, 25 years యానివర్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రదీప్. మీ మాటల్లో ఈ రోజు తెలుసుకుందాం అనుకుంటున్నాం సార్ గురించి. 25 years, ఇట్స్ నాట్ ఎ జోక్. కానీ 25 years ఎలా గడిచిపోయినాయో కూడా నాకు తెలియట్లేదు అస్సలు. మా వారి గురించి చెప్పాలంటే 20 years బ్యాక్ మా అమ్మగారు చనిపోయారు. అప్పటి నుంచి మా అమ్మ ప్రేమని మా వారు నాకు ఇస్తూ వచ్చారు. 10 years బ్యాక్ మా నాన్నగారు చనిపోయారు. అప్పటి నుంచి మా నాన్న ధైర్యాన్ని మా వారు ఇస్తూ వచ్చారు. ఇంతకన్నా మా వారి గురించి ఏం చెప్పాలి? ఒక భార్యగా ఒక గౌరవమైన స్థానంలో నన్ను నిలబెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మేరే జాన్ హేతు, మేరా సాన్స్ హేతు, మేరా ఖుదా హేతు. సూపర్ మ్యామ్, సూపర్. సో ఫస్ట్ ఇయర్ లో పెళ్ళైన కొత్తలో అలీ గారు అంటే చాలా పెద్ద యాక్టర్ ఆయన. సో ఎలా ఉండేవారు అంటే దట్ వెరీ న్యూలీ ఒక యాక్టర్ ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉంటే అసలు యాక్టర్ లాగే ఉండరు మా వారు. అసలు బయటకు వస్తేనే నాకు ఆయన యాక్టర్ అని అనిపిస్తుంది. అంటే అర్థమయ్యేదా? అందరు అటెన్షన్ ఉండేది, అందరు చూస్తూ ఉండేవాళ్ళు. ముందు అనుకునేదాన్ని అమ్మో ఈయన యాక్టర్, ఇంట్లో ఎలా ఉంటారు ఏంటో ఒక మాస్టర్ లాగా చూసేదాన్ని ఆయన్ని. ఇప్పుడు నేను టీచర్ అయిపోయా. డెఫినెట్లీ ఇందాక కూడా చాలా విషయాలు చెప్పారులేండి, తారా సితారా మ్యాగజైన్ల గురించి, అందులో వచ్చిన ఫోటోల గురించి. ఎప్పుడు ఇలాగే నవ్వుతూ సంతోషంగా ఉండాలని మేమంతా కోరుకుంటున్నాం. బట్ ఇన్ని కబుర్లు చెప్పాక మా వాళ్ళు ఒక్కసారి ఆ ఫేసెస్ చూడండి. ఆ అమాయకుల్లో నటిస్తున్న ఆ ఫేసెస్ కోసమైనా సరే ఏదైనా దావత్ ప్లాన్ చేద్దాం అని అనుకున్నాము. మీరు కొంచెం సార్తో మాట్లాడి తప్పకుండా ఎవరికి ఏమేమి కావాలో మీరు నిజంగా ఒక లిస్ట్ రాసేసి ఇచ్చేస్తే నా చేతులతో స్వయంగా వండి పెడతా. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో లెట్స్ వావ్, వెల్కమ్, వండర్ఫుల్. ఇదంతా నిజంగా నా కోసమేనా? ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అంత పెద్ద హిట్ అయితే మరి ఈ మాత్రం ఎంట్రీ ఉండాలి కదా. అసలు నాకు ఆల్మోస్ట్ ఆ సాంగ్ లిరిక్సే కాదు, వాళ్ళు వేసినటువంటి స్టెప్పులు కూడా వచ్చు. చూపించమంటావా? అన్ని సార్లు చూసాను నేను ఇక్కడ కూర్చొని. సుమా గారు, టైటిల్ ఒకసారి గుర్తు పెట్టుకోండి, మనకు అది ఇంపార్టెంట్.
నువ్వు ఇస్తున్నావా ప్రదీప్? నేను కాదు మేడం, మీరు ఇస్తున్నారు కాబట్టి ఇంత గ్రాండ్ ఎంట్రీ. నేను ఎందుకు ఇస్తా దావత్? అంటే ఇప్పుడు రీజన్ అర్జెంట్ చెప్పాలి. 1 year యానివర్సరీ స్పెషల్ దావత్. హలో, ఇప్పుడు కొత్త రూల్ వచ్చింది తెలియదా నీకు? పెళ్లికి ఎవరెవరినైతే పిలిచి మీరు భోజనాలు పెట్టారో 1 year యానివర్సరీకి కూడా వాళ్ళందరినీ పిలవాలి. లేదు, నిహారిక గారు ఇస్తారు, ఫిక్స్ అయ్యాను. అల్లి గారు కూడా అదే అన్నారు, ఇందా నుంచి వెయిట్ చేస్తున్నాం, నిహారిక గారు రాగానే దావత్ మొదలు పెడదాం అన్నారు. ఒక సూట్ వేసుకొని మధ్యలో పెద్ద మనిషి ఉన్నారు కదా, ఆయన ఇచ్చారా? లేదు, వాళ్ళ వైఫ్ ఇచ్చారా? ఆవిడ కూడా ఇవ్వలేదు. ఎక్స్ట్రీమ్లీ ఎంటర్టైనింగ్ అలీ గారు ఇచ్చారా? లేదే. ముందుగా నీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ అలీ గారు. నిర్మాతగా సక్సెస్ సాధించావు. ఈ ఆనందంలో అయినా నువ్వు దావత్ ఇవ్వా? సార్, చిన్న ఫ్యామిలీ కదా, పెద్ద హిట్. ప్రొడ్యూసర్ గారు డబ్బులు వచ్చి ఉంటాయి, మరి దావత్. హలో ప్రదీప్, అందరూ ప్రొడ్యూసర్ హిట్ అయిపోయింది డబ్బులు వచ్చాయి అంటారు, కానీ ఇది హిట్ అవ్వడం వల్ల నా చిన్న భుజాల మీద ఎంత బరువు పెట్టారు అందరూ. హలో, నీది చిన్న భుజాలైనా నీ వెనకాల మీ ఆయనది పెద్ద భుజాలు, మీ నాన్నగారిది అంతకన్నా పెద్ద భుజాలు, మీ అన్నయ్యది పెద్ద భుజాలు. మీది చాలా పెద్ద భుజాల ఫ్యామిలీ. నువ్వు దావత్ ఇస్తే మనం టెంట్ హౌస్ నుంచి టేబుల్ సక్కల్లా వీళ్ళు ముగ్గురిని ఒంగబెట్టి ఈడ్ల మీద తినేయచ్చు. బట్ చాలా హ్యాపీ అండి మీరు ఇలా రావడం, మాకు దావత్ ఇస్తానికి ఒప్పుకోవడం. అండ్ మీకోసం ఒక సర్ప్రైజ్ కూడా ప్లాన్ చేశాం. మీరు మీరా చూస్తారా? ఏదమ్మా ట్వీట్ ఒకసారి వేయండి. छोटी छोटी फैमिली स्टोरी हाय रे हाय रे. చిరంజీవి కొనెల గారు ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ చూసాను, ఎంతో ఎంటర్టైనింగ్ గా ఉంది. నిర్మాణంలో తన తొలి ప్రయత్నంతోనే ఇంత హృదయంగా అదే తెలుగు నేర్చుకోమని చెప్పింది నీకు. తీసి ప్రేక్షకుల్ని మెప్పిస్తూ కొనిదెల వారి ఆడబడుచు నిహారిక కి #HOCFS టీమ్ అందరికీ నా అభినందనలు. మీరిచ్చిన ఈ స్ఫూర్తితో తను మరిన్ని జనరంజకమైన చిత్రాలను నిర్మించాలని కోరుకుంటూ కంగ్రాచులేషన్స్, బెస్ట్ విషెస్ డియర్ నిహా! ఎక్స్క్లమేషన్ మార్క్, ఎక్స్క్లమేషన్ మార్క్. छोटी छोटी फैमिली स्टोरी हाय रे हाय रे. ఇంతకన్నా ఏం కావాలి అసలు? అసలు ఆ ట్వీట్, చిరంజీవి గారు, ఇక దావత్ కి అసలు డోకా లేదు. మీరు అన్నిటి తిరిగి 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 నా దావత్ కి వస్తున్నారు. బాస్ ట్వీట్ చేశారంటే అది నిజంగా సెలబ్రేషన్స్ కదా. ఇప్పుడు ఏం చెప్తారు? మా టీం కి ఇచ్చేసాక దావత్ మీకు మీరు టీం అంతా దావత్ చేసుకుంటారు. చూసిన వాళ్ళు మేమంతా ఇవ్వాలి. నువ్వు పెళ్లి చేసుకో, మేము ఇస్తాం. నువ్వు పెళ్లి చేసుకోవట్లేదు, కనీసం కలిసి వచ్చే కాలానికి నడిచొచ్చే కొడుకుని తెచ్చుకో. టాపిక్ నా వైపు వచ్చింది కాబట్టి సుమ్మగారు ఇప్పటివరకు నా టీం అని చెప్పారు నాకు. ప్రదీప్, నేను నీ టీమే, నీ టీం. నిహారిక, వీఆర్ సో ప్రౌడ్ ఆఫ్ యూ. ఇందాక అలీ గారు చెప్పినట్టుగానే ప్రొడ్యూసింగ్ ఇస్ నాట్ అన్ ఈజీ జాబ్. చాలా తల మీద పెట్టుకొని ఆ స్క్రిప్ట్లు చూసి ఇంత అడ్మినిస్ట్రీ చేసావు అంటే యు ఆర్ అ సూపర్ ఆంటర్ప్రెన్యూర్, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్స్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సుమ గారు. छोटी छोटी फैमिली स्टोरी हाय रे हाय रे. ప్రదీప్ మన ఫ్రెండ్సా? ఎస్, ఫ్రెండ్స్ కదా. అండ్ మనకు కూడా ప్రదీప్ గురించి తెలుసుకోవాలని ఉంటది కదా నాన్న? కాదు, నా గురించి ఏముంది చెప్పు. నా జీవితం ఒక తెరిచిన పుస్తకం. బాగా చిత్ర అనుకోలేదు కానీ భలే వచ్చింది. ఆల్రెడీ తెలిసిన కొంతమందిని పిలుద్దాం. నా ఫ్రెండ్స్ వచ్చేయండి అమ్మా. సౌమ్య నాతో పాటు 2nd, 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు. అండ్ హారిక, జావేద్ అంతా కలిసి చదివాము ఒకటే స్కూల్లో 1st నుంచి 10th వరకు. అది మీకు ఎలా దొరికారు? స్కూల్ సేమా లేకపోతే ట్యూషన్ కూడా సేమా? ట్యూషన్ కూడా సేమ్. మామూలుగా మనం ట్యూషన్స్ కి వెళ్తాం కదా, అప్పుడు ఏం చేస్తారు, ఓకే మేడం ట్యూషన్ టైం అయిపోయింది, ఓకే నేను ఇంటికి వెళ్తాను, వెళ్ళిపోతాం కదా. ట్యూషన్ లో కూడా అటెండెన్స్, చెక్అవుట్ టైమింగ్, డైరీలు అలా ఉంటాయా ప్రదీప్? నా కోసం కనిపెట్టారు అది అప్పటి వరకు. ఎందుకు అంటే ట్యూషన్ అయిపోగానే నేర్చుకున్నంత గుర్తు చేసుకుని సైకిల్ వేసి తిరిగేవాడిని. ఏడా అని మామూలుగా అది గుర్తొస్తున్నాయి లేదా అని A+B² అనుకుంటూ తిరిగేవాడిని. నేను ఇంటికి కొంచెం తొందరగా వెళ్తానని చెప్పి మా మమ్మీ టీచర్ కి చెప్పి, మీరు అక్కడ వదిలేయగానే నాకు ఫోన్ చేస్తే వాడు ఎంతసేపులో వచ్చాడో చెక్ చేసుకుంటాను. సో ట్యూషన్ కి డైరీ. మా మమ్మీ కూడా టీచర్ ఏమన్నారంటే, ఓ పని చేయండి మేడం, మీ అబ్బాయి ఇంటి నుంచి బయలుదేరకుండా నాకు ఒకసారి చెప్పండి. ఇదంతా కాదు కానీ మనకు చిన్నప్పటి నుంచి ఎల్డర్స్ ని రెస్పెక్ట్ చేయాలనే కదా ప్రదీప్ నేర్పిస్తారు. నువ్వు కూడా చాలా మందికి చాలా సార్లు చెప్పుంటావు, ఎవరైనా జ్యూస్ లో తాగుతారు, కోక్ లో తాగుతారు, థమ్స్ అప్ లో తాగుతారు. థమ్స్ అప్ లో మెంటాస్ వేసుకొని అది మూసేసి టీచర్ తోపించేసి ఆవిడ మొహం మీద చిమ్మి, ఏంటి ప్రదీప్ ఇది? ఇదా పెద్దవాళ్ళని రెస్పెక్ట్ చేయడం అంటే? ఇదా తెరిచిన పుస్తకం అన్నావు? ఆవిడ మాకు ఎక్కువ హోంవర్క్ ఇస్తున్నారు, ఆవిడ కూడా ఏదైనా హోంవర్క్ ఇద్దామని ఇచ్చా. ఒక 2 days పట్టింది అంత క్లీన్ చేసుకోవడానికి ఆవిడ. ఇప్పుడు
మీరు చెప్పండి ఏమన్నా ఇట్లాంటి స్వీట్ మెమరీస్. అమ్మా సుమ్మగారు అంతసేపు ఆలోచిస్తారన్న భయం వేస్తుంది. కాదు, ఏమేం సర్ప్రైజ్ ప్లాన్ చేశారో నా ఫ్రెండ్స్ ని కూడా తీసుకొస్తే నేను డై చేసుకున్న విషయం తెలిసిపోతుంది కదా. అక్కడ ఉన్నారంట మా బయట కొంత ఓల్డ్ ఏజ్ హోమ్ ఇచ్చారు. ప్రదీప్, నా తరఫు నుంచి ఒక క్వశ్చన్ ఉంది వాళ్ళకి. మీకు పెళ్లి అయిందమ్మా? అయింది. ఎన్ని అడిగితాం? దిస్ జాన్ 15 years. అమ్మా మీకమ్మా? ఆల్మోస్ట్ 10 years అండి. సార్ మీకు? 2010 సార్. 2010. అడగాల్సిన క్వశ్చన్ అడిగారు. ఏ నాటి వాడితడు, ఎప్పటి వాడితడు? ఎంత మేనేజ్ చేస్తున్నాడు. అశోకుడు ఇతను ఒకే క్లాసా? యాక్చువల్ గా వాళ్ళు ప్రదీప్ క్లాస్మేట్స్ కాదు, ప్రదీప్ కి 10 years సీనియర్స్. సరిగ్గా చదవక నా క్లాస్ దాకా వచ్చారు కానీ వీళ్ళు. Pradeep and me were always partners in crime. అది మాత్రం ట్రూ. యూ హావ్ టు రిమెంబర్. కనిపించడానికి ఇలా సాఫ్ట్ గా ఉంటాడు. ఈవెన్ స్కూల్ డేస్ లో హీ వాజ్ లైక్ ఆల్ సాఫ్ట్. బ్యాక్గ్రౌండ్ లో అది మాత్రం కాదు. అంటే అందరినీ ముందుకి ఎగేస్తాడు. అంటే నేను ఉన్నాను అని చెప్పి పంపిస్తాడు. సో ఐ హ్యాడ్ అ క్యాట్ ఫైట్. యూ రిమెంబర్ దిస్? ఐ హోప్. రంజిత్ అని ఒక ఫ్రెండ్ ఉండేవాడు. ఏదో క్యాట్ ఫైట్ అయింది మా ఇద్దరికి. సో ప్రదీప్ వచ్చి నాకు ఇచ్చిన సలహా ఏంటంటే, నువ్వు గాలి తీసే హారిక, నేనున్నా, నేను చూసుకుంటే ఏదైతే అది అయ్యింది. సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. बट so poor. చాలా బాగున్నాయి. शिवानंद का जो इडली ले लेते and we all used to do these things, naughty things, and we used to make him cry. అంటే లంచ్ బ్రేక్ కంటే ముందే బాక్స్ లోనే అయిపోయాడు. ఫస్ట్ 4 periods ఉంటాయి కదా, నేను లాస్ట్ బెంచ్ ఉండేవాడిని. టీచర్ రాగానే ఫస్ట్ బెంచ్ కి తీసుకొచ్చేవాళ్ళు నన్ను. ఈ లోపల మళ్ళీ లాస్ట్ బెంచ్ కి వెళ్ళేవాళ్ళం. అండ్ టేబుల్ కింద కూర్చుని చక్కగా బాక్స్ లో అంతా తినేసి మళ్ళీ మూతలు పెట్టి, మావి కాదు ఆ బాక్సులు అనమాట, పక్కల వాళ్ళవి అందరివి. మా ఇల్లు స్కూల్ కి ఆనుకుని ఉంటుంది సార్. ఇలా మా అమ్మ అరిస్తే కిటికీలో వినిపిస్తుంది నాకు. ఈ గేట్ ఆనుకుని ఉంటాయి. నా జీవితంలో నేను ఇప్పటి వరకు స్కూల్ కి బాక్స్ తీసుకెళ్ళా. సో బిల్డింగ్ దిగే ఈ బిల్డింగ్ లోకి వచ్చి అన్నం తిని మళ్ళీ ఈ బిల్డింగ్ లోకి. సో నాకు ఫ్యాంటసీ అంటే ఇష్టం, లంచ్ బాక్స్ అందరితో కూర్చుని ఆ బాక్స్ లో తినాలని, అది ఇదని. అలాంటప్పుడు నువ్వు డబ్బా తెచ్చుకోవచ్చు కదా, పక్కోళ్ళ డబ్బా తింటావా? అది కూడా వాళ్ళ బాక్స్ తినడం కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అందరికి తెలిసిన విషయం ఏంటంటే ప్రదీప్ ఇస్ అ వెరీ గుడ్ డాన్సర్. కానీ ఎవరికి తెలియని విషయం ఏంటంటే మంచి మ్యూజిషియన్ కూడా. ఏం ఇన్స్ట్రుమెంట్ ఇచ్చినా కూడా అసలు ఎంత బాగా వాయించేస్తారంటే అసలు ఐ థింక్ ఇది ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ కొంచెం ఎక్స్ప్లోర్ చేయాల్సిన ట్రైట్. అసలు ఇంకా అసలు వీళ్ళు చెప్పిన టాలెంట్స్ అన్ని నీ మ్యాట్రిమోనీ సైట్ లో పెట్టలేదేమో, అందుకనే పెళ్ళాలి. మాకు క్లాస్ లో నేను క్లాస్ లీడర్ ఉండేవాడిని. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎవరైనా వాయిస్తారంటే చేస్తాను. నాకు తెలియదు ఇంకెవరైనా చేతులు ఎత్తాను, ఇంకెవడ చేతులు ఎత్తలే. సో మేడం పిలిచింది, నెక్స్ట్ రేపు ఉంటుంది కాంపిటీషన్ అమ్మా, మీ ఇన్స్ట్రుమెంట్ తెచ్చుకోండి. మా ఇంట్లో మా నాన్న నాంపల్లి ఎగ్జిబిషన్ లో కొన్న మౌతారుగా ఒకటి ఉంది. సరే ఉంది కదా, దాన్ని వేస్ట్ గా పడేయడం ఎందుకని దాన్ని తీసుకెళ్ళా కాంపిటీషన్ కి. సో ఒక అబ్బాయి ఫ్లూట్ తెచ్చుకున్నాడు పాపం, ఒక అబ్బాయి గిటార్ తెచ్చుకున్నాడు. నేను మౌతారుగా ఏదైనా పాట పాడాను అనుకోండి, దొరికేస్తాను. నేను పాటలా రాదు కాబట్టి సరే అని చెప్పి సౌండ్ చేశా. ఇది ఏంటిది అన్నారు. ఇది ఇటాలియన్ థీమ్ అండి, ఒకటి చిన్నది రీసెంట్ గానే వచ్చింది ఏదండి. మళ్ళీ ఒకసారి వాయించమ్మా అన్న. మళ్ళీ రాకపోవచ్చండి సేమ్ గా. బట్ అంటే బాగా వాయించాను కాబట్టి 3rd ప్రైజ్ ఇచ్చారు ముగ్గురులో. వండర్ఫుల్. నేనే కాదు, వీళ్ళు కూడా చాలా బాగా చదువుతారు, వీళ్ళు కూడా చాలా బాగా అల్లరి చేశారు. ఎలా చదివావో అందరికి తెలుసు. అక్కడ ఇప్పుడు ఇంజనీరింగ్ లో ఓపెన్ బుక్ ఉండేది కదా, కానీ స్కూల్ లెవెల్లో కూడా ఓపెన్ బుక్ అని ఒక ఎగ్జామ్ ది కనిపెట్టింది ప్రదీప్. అంటే బుక్ తీసుకెళ్ళి ఎగ్జామ్ కి, అంటే అస్మాను గుర్తించి రాసుకోవడం ఎందుకని బుక్ లో చూద్దాం అని. తెరిచిన పుస్తకం అంటే ఇదా. బట్ వెరీ స్వీట్ మీ హారిక అండ్ జావేద్. చాలా చాలా హ్యాపీ మిమ్మల్ని ఇలా కలవడం. ఇలా కెమెరాల ముందు లైట్ల ముందు కాకుండా విడిగా కూడా ఒకసారి కలుస్తాను. ఓకే, కానీ నాకు చాలా ఇష్టం. నువ్వు ఏదో చెప్తాను, దండం ఎందుకు పెడతా అంటే ఇంకేం చెప్పద్దని. బట్ వెరీ స్వీట్. ముగ్గురు ఇలా వచ్చినందుకు, టైం స్పెండ్ చేసినందుకు తప్పకుండా మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. One childhood memory, Hero Pen. Oh, thank you. Very sweet of you. బట్ వెరీ స్వీట్. థ్యాంక్ యూ సో మచ్. బట్ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ, వండర్ఫుల్ గా రెస్పాన్స్ వచ్చింది అందరి దగ్గర నుంచి, ప్రేక్షకుల దగ్గర నుంచి. కంప్లీట్ టీమ్ ఎఫర్ట్ అండ్ అంతమంది దానికి కష్టపడ్డారు. అండ్ ప్రోడక్ట్ కూడా ప్రేక్షకులు చాలా బాగా ఎంజాయ్ చేశారు. Z5 లో చూశారు. అండ్ Z5 లో రెస్పాన్స్ చూస్తుంటే ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగడం, ఇంకా యాక్టివ్ ఉండడం, ఇట్స్ వెరీ వెరీ హ్యాపీ న్యూస్. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ ద ప్రాజెక్ట్. సో మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఏం జరిగింది ఫస్ట్ ప్రోడక్ట్? అంటే షూటింగ్ టైంలో ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇంత మందికి నచ్చుతుంది, ఇంతలా నచ్చుతుంది అని అనుకోలేదు. పోస్ట్ ప్రొడక్షన్ అయిపోయిన
తర్వాత నేను 5 episodes కూర్చొని చూసాను. అండ్ ఎండింగ్ లో నాకు కూడా యునో గొంతులో ఒక లంప్ లాగా ఉండింది. 5 episodes చూసిన తర్వాత ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఐ ఫెల్ట్ ప్రౌడ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అండ్ ఆఫ్ ద టీమ్. మా డైరెక్టర్ మహేష్ గారు, మాన్సా, సంగీత్ శోభన్ అండ్ సిమ్రన్, తులసి గారు, నరేష్ గారు, ఎవ్రీవన్, గెటప్ శ్రీను గారు, ఐ థింక్ ఎవ్రీవన్. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ గురించి మాట్లాడితే నాకు వీళ్ళు కాకుండా ఇంకెవరైనా అయితే నేను ఇమాజిన్ చేసుకోలేను. బికాస్ దే పర్ఫార్మ్ టు ద పీక్ ఫర్ ద బెస్ట్ ఆఫ్ their abilities, I feel. So again on this stage I would like to thank all my whole team for giving me such an amazing project. More than 90 million viewing minutes we have, and that's a huge win for me. Thank you so much. And ilage Pink Elephant Pictures నుంచి వస్తున్న నెక్స్ట్ ప్రాజెక్ట్స్ కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. छोटी छोटी फैमिली स्टोरी हाय रे हाय రే. ఎస్, ప్రొడ్యూసర్ అనిపించారు చివరిలో. వెరీ గుడ్, వండర్ఫుల్. థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అండ్ వండర్ఫుల్ మూమెంట్స్ మా అందరికి ఇచ్చినందుకు. చాలా చాలా హ్యాపీ. అండ్ ఇక ఇప్పుడు మన దావత్లో ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ ప్లాన్ చేసాం. ఎస్, ఇప్పుడు వచ్చే ఆ జంట వాళ్ళు పెర్ఫార్మ్ చేసే ఆ పాట అదిరిపోతాయి. లెట్స్ వెల్కమ్ దెమ్. పిన్ని గారు, పిన్ని గారు. ఏమిటమ్మా రాధా? ఇల్లు కాస్త చూస్తుండండి. అలాగే. ఏంటి అలా చూస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నామా అనా? మేము ఆటోలో సినిమాకి వెళ్తున్నాం. ఆటోలో వెళ్ళి బాల్కనీలో కూర్చుని సినిమా చూసి ఆటోలో వస్తేనే గాని మాకు సినిమా చూసినట్టుండదు. ఏమిటో. అది సరే, ఈ నెల ఇంటంటే ఇంకా ఇవ్వలేదేమిటమ్మా? మా వారు వచ్చినట్టున్నారు. వస్తా పిన్ని గారు. ఈయన ఇంకా రాలేదేమిటి చెప్పమా? చిచి, ఏమిటో. ఆడదానికి పుట్టడం కన్నా అడవిలో పుట్టడం మేలట. వైఫ్ అంటే ఒంటికి రాసుకునే సోపు, వంటలో పెట్టుకునే పోపు అని అనుకుంటారా ఏమిటో మగాళ్ళు. పిచ్చిమోహన్ దాన్ని. తప్పు నాది. మాయ మాటలు నమ్మేసి చాటింపు వేసుకోవడం ఏమిటో. సారీ రాధా, ఆఫీస్ లో అర్జెంట్ పని పడింది, అందుకని ఆలస్యమైంది. అంతేగా. ఆసుల పేరు చూడు, సరే. పొరుగు వాళ్ళు భలే బాగుపడ్డారు. నగా నట్ల టీవీ గట్ర
గురువు గారు చాలా నేచురల్ గా వచ్చింది సార్. ఆవిడైతే పాప ఎన్నో రోజుల నుంచి ఆ ఎమోషన్ దాచుకున్నట్టున్నారు. దాన్ని వాళ్ళ పాట రూపంలో అదేంటో చపాతీ పిండి పెట్టి కొడితే ఆయనకి నిజంగా తెలియదు. కళ్ళజోడి మీద అచ్చు కూడా పడ్డది చూసారా? అంటే ఇది ఓన్లీ సాంగ్ వరకేనా, ఇలాంటివి ఇంట్లో జరుగుతాయి ఎప్పుడైనా? ఎవరిని అడుగుతున్నారు నన్ను? మిమ్మల్ని నా మీరైతే నిజం చెప్తారు సార్. నా పర్స్పెక్టివ్ లో అయితే ఇలాంటివి జరగవు. వైలెంట్ గా ఉండదు. వైలెంట్ గా ఉండదు, కొంచెం నార్మల్ గానే ఉంటుంది కానీ క్యాజువల్ గా అట్లా జరుగుతూ ఉంటుంది. అప్పుడు కామన్ కదా అది. ఎల్లెల్లి అక్కడికి తీసుకెళ్తాను ఏం జరగవు మా ఇంట్లో అలా. ఇంట్లో ఇలా ఉండదు. సో ఎప్పుడు ఇలాగే టుగెదర్ చాలా చక్కగా ఉంటారు ఇద్దరు. వాళ్ళు కూడా సూపర్ గా ఎంజాయ్ చేశారు. పాట చాలా బాగుంది, చాలా బాగా చేశారు. దావత్ ఎప్పుడు ఇస్తున్నారు? ఫస్ట్ ఎవరో ఒకరికి ఇచ్చేయాలి. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చిన వితికా గారికి, వరుణ్ సందేశ్ గారికి మా సైడ్ నుంచి రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ దావత్ ఇచ్చేసేయండి ప్లీజ్. నా వల్ల అవ్వట్లేదు, వీళ్ళు టార్చర్. కాంతం గారు చీర కట్టుకున్నంత జీతమే లేదు ఈయనకి. దావత్ ఏమిస్తారు చెప్పండి? సుమగారు అయితే అంతకంటే ఎంత బాగా ఎంజాయ్ చేశారంటే ఈ చాలా పెర్ఫార్మెన్స్. బాగుందమ్మా, చాలా. ఈ పాట కంపోజ్ చేయడానికి అలాగే మీరు రిహర్సల్ కి ఎన్ని రోజులు పట్టింది? 1 డే. ఈ 1 డేలో ఎన్నిసార్లు గొడవలు అయ్యాయో దీని గురించి చెప్పు. నువ్వు కరెక్ట్ గా చేయలేదు, నువ్వు నా కాలు దొక్కావు, కరెక్ట్ లెఫ్ట్ లెగ్ ఫస్ట్, ఇలాంటి కరెంట్ పాపం ఎన్నిసార్లు వేసి ఉంటావు? నేను సుమగారు అదేంటి అలా ఊరికే అంటే కరెక్ట్ గా చేసావు అని శభాష్ అని ఎన్నిసార్లు? అయ్యో చాలా సార్లు అన్నాను అలా. అయితే వరుణ్ నీకు గట్టిగా పట్టని ఒకటి సౌండ్ వచ్చింది మాకు ఇక్కడ. అదే నాకు నా కాంటాక్ట్స్ లెన్స్ లో కొంచెం ఆ పిండి పడినట్టుంది, తర్వాత క్లీన్ చేసుకోవాలి. అంతా చపాతీలా కనిపిస్తున్నాయి సార్. సూపర్, వెరీ నైస్. బాబు గారు మాత్రం నా ఆటోగ్రాఫ్ పుస్తకంలో లాగా వెనక్కి వెళ్ళారు మెమరీస్ లోకి. వెళ్ళలేదు సరిగ్గా ఉన్నారా? బాగా నచ్చింది ఈ సాంగ్. బాగుంది. నాకు నచ్చలేదు. మగోడిని హింస పెట్టి ఏ సాంగ్ నచ్చుతున్నారు? పాపం వరుణ్ సందేశం చూసి జాలేసి ఎంత కాకపోయినా ఒక 25% పడినా చాలా దారుణంగా ఉంటుంది. మనకు నచ్చుద్దారా సాంగ్? అంతేగా. కేవలం నాకు వరుణ్ సందేశ్ యొక్క ఆ ఇన్నోసెన్స్, అమాయకత్వం, ఆ హింస అదొక్కటే పాపం జాలిపడ్డాను తప్ప అమ్మ తల్లి దండం. సార్ అది పండిందంటే ఐఎమ్ హ్యాపీ. అల్లి గారు మీరేమంటారు సార్? నేను వీళ్ళని దావత్ అడగకల్లా, ఎందుకంటే వీళ్ళకి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి న్యూ జెర్సీ వెళ్ళాం. వాళ్ళిద్దరు ఉన్నారు. సడన్ గా మా ఎంట్రీ గంటలో ఇద్దరు ఒక 10 మెంబర్స్ కి ఫుడ్ ఉండి మాకు పెట్టారు. అద్భుతమైన భోజనం పెట్టారు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. క్రెడిట్ మొత్తం తందే సార్. తనే కుక్ చేసింది, మనకి ఆ టచ్ లేదు. ఎందుకంటే వరుణ్ సందేశ్ ఎంత భయపడుతున్నాడు. ఇప్పుడు కానీ నువ్వు ప్రదీప్ దావత్ అడిగావంటే వీళ్ళిద్దరు ఇక్కడే వంట చేసి నీకు ఇచ్చేస్తారు. అదే సార్, నా టెన్షన్ కూడా ఉంది. నాకు జస్ట్ వరుణ్ ఇంగ్రీడియెంట్స్ సందేశ్ కళ్ళలోంచి చపాతీ పిండి తీసిస్తాను. మీరు చేసిన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. వెరీ గుడ్. వండర్ఫుల్. ప్లీజ్ బి సీటెడ్ అండ్ ఎంజాయ్. ఉప్పెనంత ప్రేమ ఉంది ఇప్పుడు వచ్చే ఆ ఇద్దరి మధ్యలో. అందుకే ఉప్పెన పాటతో మన ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ రాజ్.
ప్రాణముచ్చినది రాయికి రాయి ఎవరంటే నన్ను నేను చూపనా Right, our next guest. నా చూసిన గ్రాండ్ ఎంట్రీ వేరే లెవెల్ లో ప్లాన్ చేసిన ఈ 2-3 సంవత్సరాల్లో అందరికంటే సాఫ్ట్ ఎంట్రీ ఇచ్చిన షో ఇదే అనుకుంటా. నాకే కొత్తగా ఉంది. అన్నా, ఊరు పోవాలంటే ఎక్కాల బస్సు వచ్చిండు మా ఫలక్నామా దాసు. కుర్రాలకి ఇష్టం మల్లికా షెరావత్తు, మా అన్నయ్య సార్ దావత్తు. డైరెక్టర్ చెప్తాడు కట్టు, అన్న సినిమా హిట్. ఇగో ఇక్కడ అందరూ పార్టీ కోసం వచ్చినట్టున్నారు, కానీ నువ్వు మాత్రం ఏదో పార్టీలకి వెళ్ళి వచ్చినట్టున్నావు. కాదు, చాలా మందిని పిలుస్తున్నారు దావత్ అది ఇది. నన్ను ఎందుకు ఇంత లేట్గా పిలిచారు? అసలు దావత్ ఇచ్చేటోండే నేను. నాగబాబు గారు విన్నారా? దావత్ ఇస్తానంటే ఆయనే. బాగా దొరికేవాళ్ళు, అందుకని లాస్ట్ పిలిచారు. సో మా వాళ్ళు న్యూ ఇయర్ కాబట్టి 2022 అగో వీళ్ళందరికీ దావత్ ప్లాన్ చేసాం. ఎవరెవరికి ఏం కావాలో లిస్ట్ రెడీ చేయండి, కరెక్ట్ గంటలో దింపుతా అన్ని. మన గల్లీ బాయ్స్ మనం ఒక చిన్నది వేసుకుందాం. ఎట్రండి దావత్ దావత్ స్టైల్. 2020లో కోవిడ్ ని ఫేస్ చేసినామా? 2021లో వ్యాక్సిన్ వేసినామా? 2022లో మళ్ళీ ఎవడన్నా కోవిడ్ అంటే సూపర్. సో ఫుల్ సెలబ్రేషన్స్ తో మొదలు పెడదాం. ఈ ఇయర్ గట్టిగా మొదలు పెట్టాలి, ఇచ్చి పడేయాలి మన ఇయర్. సో ముందుగా గురువు గారితోనే స్టార్ట్ చేద్దాం ఈ సెలబ్రేషన్స్. ఈ కొత్త సంవత్సరం ఆ గుడ్ న్యూస్ తో స్టార్ట్ చేద్దాం. మీరు డాక్టరేట్ అందుకున్నారు, మా అందరికి చాలా ఆనందం సార్. అండ్ వీఆర్ వెరీ లక్కీ మీతో పాటు స్టేజ్ షేర్ చేసుకోగలుగుతున్నాం మేము. అండ్ మీ పార్ట్నర్ తో 25 years, ఇట్స్ 25th anniversary. అది ఇంకా ముచ్చటైన విషయం. సో మీ ఇద్దరిని స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక చిన్న సెలబ్రేషన్స్ విత్ ఆల్ అవర్ అదర్ గెస్ట్స్ ఆల్సో ఆన్ స్టేజ్. Okay, celebrations! Yay! చాలా హ్యాపీగా ఉండాలి నీ 25th anniversary ఇక్కడ జరగటం. 25 years చాలా తక్కువ మంది అచీవ్ చేసేటువంటి ఫీట్ ఈ రోజుల్లో. ఇంకొక 50 ఏళ్ళ పైన ఇలాగే కేకులు కట్ చేస్తూ ఉండండి ఇద్దరు. అండ్ వెరీ వెరీ హ్యాపీ. ఆలీకి 2వ సారి డాక్టరేట్ వచ్చింది.
ఆలీ మోస్ట్ లవబుల్ పర్సన్. అమ్మాయి మనోడు అదృష్టం, ఆ అమ్మాయి మనోడు అదృష్టం. మంచి అమ్మాయి, మంచి కమెడియన్, మంచి మానవతావాది మా ఆలీ. అండ్ మీ లైఫ్ ఇలాగే బ్రహ్మాండంగా ఉంటది ఫర్ అనదర్ 100 years. ఆల్ ది బెస్ట్. సార్, ఈ శుభ సందర్భంలో సరదాగా మీ ఇద్దరు అలా ఓ 2 స్టెప్పులు వేస్తే మేమంతా చూడాలనుకుంటున్నాం. కోసం 25th anniversary స్పెషల్ ఎంతో అద్భుతంగా డాన్స్ చేశారు. అలాగే ఇప్పుడు మేడం గారు మీకోసం ఒక పాట పాడతారుగా. తడివే రాకుండా ఉండాలంటే తను పాడకూడదు. అక్క పాట నాది, భావాలు ఆయనవి. ఓకే. मेरे सपनों की रानी कब आएगी तू, आए रुत मस्तानी कब आएगी तू, बीत जाए जिंदगानी कब आएगी तू, चले आ तू चले आ. నిన్ను చూసే పాడారు ఆయన సపనోకి రాణి. ఇప్పుడు మీరు ఆయన కోసం. ఓకే. ఎక్స్ప్రెషన్ నాదే. तेरे लिए ही जिया मैं खुद को जो यूं दे दिया है, तेरी वफा ने मुझको संभाला, सारे गमों को दिल से निकाला, तेरे साथ मेरा है नसीब जुड़ा, तुझे पाके अधूरा न रहा. ओ क्योंकि तुम है हो, अब तुम ही हो जिंदगी, अब तुम हो. అది సాధారణంగా ఒక సింగర్ అయిన తర్వాత ఇంత టాలెంట్ ఉంటేనే ప్రతి వాళ్ళు ఇండియన్ ఐడల్ అవుతారు. వాళ్ళల్లో మన రేవంత్ ఒకడు. వీళ్ళిద్దరు కూడా బెస్ట్ విషెస్ చెప్పాలి. 5th anniversary. 5th? ఓ కంగ్రాచులేషన్స్. ఆఫ్టర్ 25 years మీరు కూడా ఇక్కడ పిల్ల పాపలతో వచ్చి కేకులు కట్ చేసుకుని, మా పిల్లలు 3 ఇంట్లో ఉన్నారు, త్వరలో ప్లాన్ చేయండి. మరి సెలబ్రేషన్స్. వరుణ్ సీరియస్ చాలా కదా. ఏమంటావే ఈ మౌనం మాటై వస్తే, ఏమవుతావే ఆ మాటే ప్రేమైతే, అవునంటావే నాలానే నీకు ఉంటే, తోడవుతావే నీలోనే నేనుంటే, నీ చూపే నవ్వింది నా నవ్వే చూసింది, ఈ నవ్వు చూపు కలిసే వేళ ఇదే. బట్ వెరీ స్వీట్, వెరీ స్వీట్. మీ ఇద్దరు కూడా కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. కాదు, ఇంకొక చిన్న రిక్వెస్ట్, ఎలాగో మళ్ళా స్పెషల్ గానే కాకుండా, బ్రో ఐ లవ్ యువర్ యాక్టింగ్. విత్ ఆల్ యువర్ పర్మిషన్ డెడికేట్ వన్ నైస్ సాంగ్ ఫర్ మై బ్రో విశ్వక్. నా బ్రతుకున ఏ రోజో ఏ పరిచయమవుతున్నా, నేనడిగినదే లేదే కాదనుకొని పోతున్నా, ఇన్నాళ్ళుగా నా వెనకున్నది నువ్వేనని తెలియదులే, 100 ఏళ్లకు అమ్మగా మారిన తోడే నువ్వే, ఆ ఊరంతా మహారాజైనా నీ ఒళ్ళ పడిపోయాక దాసుడనైపోయానే.
ఓకే సో విశ్వక్ గారు దావత్ ఇస్తున్నారు. ఎవరెవరు అందరూ అనేసుకున్నారా? ఓకే ఓకే చెప్పండి తొందరగా. ఓహో మామూలు ప్రిపేర్ అవుతున్నారా? అయితే అనేసుకోండి. ఈ లోపల మా గల్లీ బాయ్స్ స్కిట్ చేసి మళ్ళీ అందరూ ఎంటర్టైన్ చేస్తారు. సో స్కిట్ అయిపోయే లోపల మొత్తం లిస్ట్ అంతా రెడీ అయిపోద్ది. థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్. విశ్వక్ గారు దావత్ ఇస్తున్నారు. ఎవరెవరు అందరూ అనేసుకున్నారా? ఓకే ఓకే చెప్పండి తొందరగా. ఓహో మామూలు ప్రిపేర్ అవుతున్నారా? అయితే అనేసుకోండి. ఈ లోపల మా గల్లీ బాయ్స్ స్కిట్ చేసి మళ్ళీ అందరూ ఎంటర్టైన్ చేస్తారు. సో స్కిట్ అయిపోయే లోపల మొత్తం లిస్ట్ అంతా రెడీ అయిపోద్ది. హలో, అందరూ గుర్తుపట్టిరా? వాసు, వార్డెన్ వాసు. నీ అక్క నా తాకలు ఎప్పుడు ఏదో ఒకటి తిరుగుతూ ఉంటది. ఈడేంది నిద్రలో అద్దాలు పెట్టుకుని అనుకుంటురా? నిద్రలో కూడా మన యాటిట్యూడ్ తగ్గదు. గది కదా అన్నట్టు. దగ్గరుబే ఇంకా పడుకున్నాడు. ఈ రియాజ్ గాడి రియాజ్ రే మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ రియాజ్. రియాజ్ నువ్వు లుంగిలో ఎప్పుడు దూరినవరా? రాత్రి ఒకటే చలి సార్. చలికి ఏం చేయాలి అర్థం కాక ఇక్కడికి వచ్చి పడుకుంటే వెచ్చగా ఉంది సార్. వెచ్చగా ఉంది సార్. రాత్రంతా ఒకటే కలలు సార్. ఏం కలరా? నేను పెద్ద సెలబ్రిటీ అయిపోయా సార్. నేను ట్రైన్ లో జర్నీ చేస్తా అంటే మా ఫ్యాన్స్ అందరూ ట్రైన్ వెనకాల పరిస్తా ఉన్నారు సార్. ఇంకా నయం, ఫ్యాన్స్ కోసం చైన్ లాగలే నువ్వు. ఫ్యాన్స్ అంట కల వచ్చిందంట కాలేగానికి. ఎవడు? లెగ్గురా లెగు. నువ్వు పాడినావా ఆవులిచ్చినావా? ఆవులిచ్చిన సార్. నీ అక్క ఆవులిచ్చింది చెప్పా. పాడమంటే ఇంకేం చెప్పు ఉంటుందో. లెగ్గురా పో. సార్ గుడ్ మార్నింగ్ సార్. పొద్దున్న లేపుతాం. ఈడెవరు ఈడు? ఈ పేరు సైకోరాజు గాడు. ఈయన కొంచెం పిచ్చున్నది. ఆడేం చెప్తాడు ఆంకే తెలుసు. చెప్పిన పని చేయడు, చేయని పని చెప్తాడు. లేగు. నువ్వు చెప్తే నేను లేవాలా? నేను ఎందుకు లేస్తా? నేను లేవా? లేగుబే. నేను ఎందుకు లేస్తా? నేను లేవా? అయితే పనుకో. నువ్వు చెప్తే అయినా నేను నువ్వు చెప్తేనా నేను నువ్వు చెప్తేనా నేను లేస్తా. సరే పళ్ళు తోముకోపో. నేనేం తోముతా? నేను దోమ. తోమవా? తోమా. తోమకు. నేను తోముతా. నువ్వు చెప్తే ఎందుకురా? నువ్వు చెప్తే తోముతా. నేను బరాబర్ తోముతా. ఏంద్రా పనేంద్రా బయట వేసినావు? నేను మొన్న లోపల వేసుకోమని చెప్పినా కదా. నువ్వు లోపల ఏమంటే నేను బయట వేసిన. నా ఇష్టం వచ్చిన వేసుకున్నా. ఇప్పేసుకొని తిరుగుతా. నీకెందుకు? స్నానం చేయి. ఎంజాయ్. సరే చేయకు. నువ్వు చెప్తే నేను ఎందుకుంటరా? నేను చేస్తా. ఇది ఏందో నాకు అర్థమైతే లేదు. ఎంత చెప్పరా బాత్రూమ్ లో? వచ్చిరా అందరూ? వచ్చినాం సార్. రారా. నువ్వు పిలిస్తే నేను రావాలనా? నేను రాను. రారా. నేను రాను. రా నాకు ఉండు అన్నే. నువ్వు పిలిచిన నేను వస్తా. ఇదేంటి వీడు? రియాజ్ సార్ చాలా స్ట్రాంగ్ ఉన్నాయి సార్. స్ట్రాంగ్ ఉన్నాయి సార్. పదండి సార్. స్టడీ ఎవరు కూర్చొని చెప్తా ఫస్ట్. ఎర్రాయుడు ఈ అక్క ఇడి ఇంత ఉంటాడు. ఎక్కడ దూరుతాడు ఇంకే తెలియదు. ఎటువంటి రాడు తెలీదు సార్. రియాజు కుర్చీ కింద ఏం చెప్తావు నువ్వు? మీ దీవెనలు కావాలి సార్ నాకు ఎప్పుడు. మీ కాళ్ళకి వాంచాను సార్. లవ్ యూ సో మచ్. లవ్ యూ రియాజ్. రియాజ్ రియాజ్ శాస్త్రాంగ నమస్కారం. నువ్వు చేయరా? నేనేం చేస్తారా? నేనేం చేస్తా? చెయ్యకు. నేను చేస్తా.
అమ్మా ఇదేందో అర్థమే కాదు. రియాజ్ చాలు చాలు, లెగు నాన్న లెగు. సార్ మీ కాళ్ళకి బాంచాను సార్. బాంచనే కూర్చోరా, క్లాస్ ఉన్నది. రాజు లెగు. నేను లేవండి, పడుకో. నేను లేస్తా. నేను కొడతానా అంటారు. అరే నేను మిమ్మల్ని ఇప్పుడు కొడితేనే రేపు పొద్దున మీరు IAS IPS అవుతారా? కొట్టండి ఎవర్రా ఎవరు? అవునా సార్? అవురా? అరే చెప్పాలిగా సార్. సార్ని కొడతారు, ఇట్లా ఎందుకు కొట్టిరా? సార్ ఎన్నాళ్ళని టీచర్ జాబ్ చేస్తారు సార్, మీరు కూడా IAS IPS అవుతారు సార్ కొడితే. ఇట్లా కాదురా, మీ అమ్మని తీసుకురా, మీ అమ్మతో మాట్లాడతా నేను. అమ్మ లేదు సార్. ఏమైందిరా? ఊరికి పోయింది సార్. కాదురా రియాజ్, చూస్తున్నావు ఇదంతా? ఒకసారి పట్టుకొని ఇట్లా కొడతారా? ఇది న్యాయమారా? చూడరా వాడు కాదన్నాడు. అరే నువ్వు పోయి హెడ్ మాస్టర్ సార్ చెప్పాలరా, వీళ్ళ గురించి కంప్లైంట్ చేయాలి. ఇస్తావు కదా? చూడురా, న్యూస్ నేర్చుకోండి రా. అనే కూర్చో. ఇడ కూర్చుంటా. నిద్ర అవుతున్నారు. డోంట్ డిస్టర్బ్ మీ ఇన్ మెడిటేషన్. ప్లీజ్ పుట్ ద అదాల్. మెడిటేషన్ అంటే చదివింది ఎప్పటికీ గుర్తుంటది, అది మీరు తెలుసుకోవాలి. పని నేర్చుకుంటారా? ఎంత స్మార్ట్ రావాడు. పడుకొని చేస్తారా మెడిటేషన్? సరే నేను ఒక లెసన్ చెప్తా, మీరు నేర్చుకోర్రి. సిగరెట్ తాగితే వచ్చే నష్టాలు. సరే సార్. భలే గుర్తు చేసినాడు సార్. సిగరెట్ తాగడం వల్ల చాలా అనర్థాలు వస్తాయి. సిగరెట్ తాగితే హెల్త్ పాడైపోతుంది. సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతాయి. సిగరెట్ తాగితే ఎట్లా అంటే అట్లా అవుతుంది. సిగరెట్ తాగితే అదిరా లెసను. రియాజ్ దా. సిగరెట్ తాగితే ఏమవుతుంది రా? సిగరెట్ తాగితే ఏమవుతుంది? సిగరెట్ తాగితే ఏమవుతుంది? ఏమవుతుంది రా? తెలియదు సార్. తెలీదా? అదేంద్రా నీ నోట్లో పొగత్తంది అంటే చలికాలం కదా సార్, మంచు. అదే కానీ మంచు పొగ స్మెల్ రాదు కదరా? మీరు ఊహించుకుంటే వస్తా సార్. అవునా? సర్లే ఈరోజు నీ చదువు. ఫస్ట్ ముఖ్యాంశాలు చదువు. సార్ ముఖ్యాంశాలు అంశాలు. సార్ కానీ సార్ ఏం చదువుతున్నావు నువ్వు? మీరేమన్నారు సార్? ముఖ్యాంశాలు చదవమన్నా. అందుకే ముఖ్యం చదువుతా ఉన్నా. వారిని ముఖ్యాంశాలంటే హెడ్ లైన్స్ అంటే పైకి 1 2 3 4 5 ఉన్నాయి సార్. దవడ అవుతుంది. ఈ హెడ్ లైన్స్ కాదు సార్. న్యూస్ చదువు, దాంట్లో ఏమున్నదో. సరే సార్. ఆట మధ్యలో అందరి ముందు రాడ్డు పెట్టుకున్న ఆటగాడు. ఆట మధ్యలో అందరి ముందు గాడు పెట్టుకున్న ఆటగాడు. అరే గాడుకి రాడ్డుకి ఎంత తేడా ఉన్నదిరా? ఇంతేదా సార్? గోరే సార్ చక్కగా చెప్తున్నా, అందరూ పడుకోర్రి. అసలు ఈరోజు 31st నైట్ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తుర్రు. సరేనా? సరే సార్. ఉండుర్రి. సార్ కేక్ తెచ్చినాడు లేరా? కేక్ తెచ్చినాడా? 31st నైట్ అంటే మన హాస్టల్లో కూడా ఈరోజు జరగాలి. మా నాయన ఇంత ముక్క కూడా తేలేదు సార్. కేక్ ఎప్పుడు మీరు తెచ్చినారు సార్? అరే మీరు నా పిల్లలు రా రియాజ్. రే సరే కేక్ తెచ్చిన కట్ చేద్దామా? కట్ చేద్దాం సార్. కాదురా, ఇన్ని పైసలు పెట్టి కేక్ తెచ్చినా. అరే సార్ పైసలు పెట్టి తెచ్చిండే, తలా 200 300 వేసుకు ఇద్దాం లేదరా? డబ్బులు పెట్టి తెచ్చినాడు కదా 200. నా డబ్బులు ఆ చేతికి ఇచ్చిన దగ్గర ఇప్పించుకోరా. ఏ రాజు సార్ కేక్ తెచ్చినాడంట, డబ్బులు మాత్రం ఇవ్వకాల్సింది. నేనెందుకు ఇయ్యరా? నేను ఇస్తా, బరాబర్ ఇస్తా. తీసుకో తీసుకో కేక్ కట్ చేద్దామా? రెడీ? ప్లేట్లు తెచ్చుకోండి సార్. నాకు జగ్గులో పోయింది సార్, బకెట్లో పోయింది సార్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. సార్ సార్ కేక్ ఏదిరా? అంటే సారు పైసలు తీసుకోండి. పైసలు 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 తీరా.
ఇచ్చేదే కదా. అవును. చెప్తా, అక్కడ కూర్చో. నువ్వు కూర్చోరా. హ్యాపీ న్యూ ఇయర్. టూ ఎంటర్టైనింగ్, అందరూ ఎంజాయ్ చేశారు కదా. సూపర్. యా, నేను నిజంగా నేను చాలా తక్కువ చూసేది కామెడీ టీవీలో, బట్ నీ స్కిట్లు మాత్రం నేను అప్పుడప్పుడు పెట్టుకొని చూస్తుంటా. థ్యాంక్ యూ అన్న. కీప్ డూయింగ్ ఇట్, కీప్ అప్ ద గుడ్ వర్క్. ఇరగొట్టు అంతే. థ్యాంక్ యూ అన్న. ఓకే. అండ్ దావత్ అనుకున్నాం కదా అందరం. సో మన ఒక్కరమే కాకుండా మీకు ఒక ఆటం బాంబ్ వదులుతున్నాయి. ఇప్పుడు మనం రోజు ట్రావెల్ చేసుకుంటూ ఇంట్లో వాళ్ళ ఫోటోలు, మన ఫోటోలు 2-3 రోజులు చూసుకోకపోయినా మన ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ని ఇట్లా తిప్పుతున్నప్పుడు ఆ మీమ్స్ లో ఒక చూసే ఒక మన లైఫ్ లో ఒక పార్ట్ అయినా ఐ వాంట్ టు ఇంట్రడ్యూస్ యూ. ఇప్పుడు ఆ ఆటం బాంబ్ ని దింపుతా. మనం ఆ ఆటం బాంబ్ తో దావత్ చేసుకుందాం. సూపర్. మనకెవరి మీదైనా కోపం వస్తే తిడతాం, ఇంకా కోపం వస్తే కొడతాం, ఇంకా చిరాకేస్తే మాట్లాడడం మానేస్తాం. కానీ ఇప్పుడు వచ్చి ఆయన వీటిలో ఏం చేసినా మనం నవ్వేస్తాం. దేశం మొత్తం గర్వించే పద్మశ్రీని పొందారు. ప్రపంచం మొత్తం తెలిసేలా గిన్నిస్ బుక్ ఎక్కారు. హాస్యరసంలోనే నవరసాలు చూపించగలిగే ఏకైక వ్యక్తి. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది లెజెండరీ వన్ అండ్ ఓన్లీ పద్మశ్రీ డాక్టర్ బ్రహ్మానందం గారు. Bring the action. Bring the action. Bring the action. Hey! Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. Bring the action. వెల్కమ్ సార్, వెల్కమ్. స్వాగతం, సుస్వాగతం. థ్యాంక్ యూ. వెరీ హ్యాపీ మిమ్మల్ని ఇలా చూడడం. అండ్ ఆ ఎంట్రీ, ఆ స్టైల్ అస్సలు మామూలుగా ఉండదు, మామూలుగా ఉండదు. ఈ న్యూ ఇయర్ మీ వల్ల నవ్వులతో మొదలవుద్ది సార్. ఇప్పుడు నేను నవ్వించాలా? నాగబాబు గారు నమస్కారం, అలీ గారు నమస్కారం, సుబేదా అలీ నమస్కారం, నిహారిక నమస్కారం. ఏం కాదు, నిహారిక. మా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఇక్కడ. రేవంత్, హాయ్ సార్. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. బాను, ఐ హేట్ యూ. ఓకే, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. యష్మి, నేనేం చెప్తానో టెన్షన్ గా ఉంది కదా. ఐ లవ్ యూ యష్మి. ఐ లవ్ యూ టు సార్. స్టెల్లా పేరు చెప్పగానే షాక్ తిన్నా ఏంటన్నా? నీకేం తెలుసు స్టెల్లా అంట. స్టెల్లా ఇలా రామ్మా. ఎవరు పిలిచారు నిన్ను? భరత్ అన్న వాళ్ళు. నేను పిలవలేదు నిన్ను. రాగానే హాయ్ చెప్పాలి కదా. హాయ్ సార్. నమస్కారం. జనరేషన్స్ గా మీ ఇమేజ్ సార్, మీ పిక్చర్ హైలైట్ విషయం ఏంటంటే ఫోన్ ఓపెన్ చేసినా, సోషల్ నెట్వర్క్ ఓపెన్ చేసినా మీ దర్శనం అవ్వకుండా అయితే ఉండదు సార్. ఇలా ఎంటర్టైన్ చేయడానికి నాకు అవకాశం కల్పించిన భగవంతుడికి నా హృదయపూర్వకమైన నమస్సులు తెలియజేసుకుంటున్నాను. ఆయనకి ఎంతో కృతజ్ఞతతో ఉంటాను. అండ్ మీరు కూడా అవన్నీ చూస్తూ ఉంటారు సార్? నా ఫేస్ నేను చూసుకోవడం ఎందుకు సార్? పుట్టిన దగ్గర నుంచి చూసుకుంటూనే ఉన్నాను. మళ్ళీ ఇంక ఈ మీమ్స్ లో వీటిలో కూడా నా ఫేస్ చూసుకుని ఆహా ఎంత గ్లామర్ గా ఉన్నావురా బ్రహ్మ. మీ ఫోటో అంటే మీ ఫేస్ పెట్టి వాళ్ళు ఎలాంటి కమెంట్స్ పెడతారు, లేదా వాళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారు జనాలకి, అలాంటి కొన్ని మీ దాకా వచ్చి ఉంటాయి. వచ్చాయి. నిన్న మొన్న ఎప్పుడో సమంత గారు
అది బ్రహ్మానందం ఇప్పుడు అనగనగా ఒక రోజులో ఇలా పెట్టాడని అదిగో అంత దారుణం అండి. సమంత గారు నన్ను కాపీ చేయటం ఏంటి? 20-25 సంవత్సరాల క్రితం బ్రహ్మీని కాపీ కొట్టేది సమంత అంటాం ఏమండి? ఎంత దుర్మార్గం సార్ అది. లేదు సార్, యాసిస్ వచ్చింది కదా. అంతే అంతే. ఇంకోటి నెక్స్ట్ సార్ ఇది నేను వేసిన బొమ్మ, దీన్ని నవ్వించడానికి కుదరదు. మీకు మీరు ఎక్స్ప్రెషన్ పెట్టించారు. అదిరిపోలా అది ఎవడు రాశాడో ఏంటో తెలియదు కానీ నా బొమ్మ నేను వేసుకుని అదిరిపోలా. మిత్రుడు ఎంఎస్ నారాయణ నేను ఒకసారి మేకప్ వేసుకుని గెటప్ వేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం సార్ ఎలా ఉంది గెటప్ అని అడిగాను ఎంఎస్ ని. సూపర్ సార్ అన్నాడు. ఇక్కడున్నాను నేను, ఇటు తిరిగి అన్నాడు. అదేంటి సార్ చూడకుండా చెప్తారేంటంటే, చూసినా అదే ఆన్సర్ కదా సార్ అన్నాడు. అలాగా మనల్ని మనం వేసుకున్న బొమ్మ మనం అదిరిపోయిందని చెప్పడం అది కొంచెం అది. నెక్స్ట్ ఇమేజ్. ఇదేంటి నా ఫేసా? అదేంటో ఏమి కనపట్టలేదు అక్కడ. అంటే ఈ ఎమోజీస్ ఎక్స్ప్రెషన్స్ అన్ని మీ దగ్గర అలవోగ్గా వచ్చేస్తాయి. ఓకే, ఆ ఎమోజీ స్టైల్లో మీరు ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే. ఎమోజీ స్టైల్లోనా? బ్రహ్మానందం సిగ్నేచర్ ఎక్స్ప్రెషన్ ఎప్పుడు. సిగ్నేచర్. సూపర్. నెక్స్ట్ వన్. ఇది నవ్వు కాదు, అంతే కళ్ళు మూసుకొని అవుతున్నాం. ఇలా నవ్విన వాళ్ళు ఎవరి దగ్గర అంటే జేబులు కొట్టేయచ్చు. జేబులో డబ్బులు అనుకో. ఎస్ సార్, లాస్ట్. లాస్ట్ లో ఇమేజ్ ఉంది సార్, క్లోజింగ్ ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ ప్లీజ్. దీనికి ఒక చరిత్ర ఉంది. నాగబాబు గారి నిర్మాతగా ఉన్నప్పుడు బావగారు బాగున్నారా అని ఒక సినిమా చేశాం. అందులో చాలా దుర్మార్గం చేశాడండి నాగబాబు గారు, చెప్పకూడదు కానీ. ఎంత దారుణం అంటే, నన్ను ఫ్రిడ్జ్ లో పెట్టాలి, ఫ్రిడ్జ్ లో నా బాడీ మొత్తం ఇరికిచ్చి నెట్టి డోర్ వేసేయాలి. ఇక్కడ నాగబాబు గారి దుర్మార్గం అని ఏమన్నానంటే, ఎందుకన్నానంటే, మధ్యాహ్నం 12:30కి బ్రహ్మ నువ్వు కొంచెం లావుగా ఉంటున్నావు, అలా కాకుండా ఒక స్లిమ్ గా ఉండాలంటే నువ్వు మధ్యాహ్నం భోజనం మానేయాలన్నాడు ఆయన. వాళ్ళు ఒక్కరోజు మధ్యాహ్నం మానేస్తే నేను అనుకున్నా, నాకు తెలియదు. నమ్మకంగా చెప్పడంలో ఆయనంత సమర్థుడు ఒకటి లేడు. అదేంటి నిజం నాన్న, నేను చెప్తున్నాను కదా. మేము అందరం కలిసి పెళ్లి సందడి సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత అలా వెళ్ళిపోతుంటే గోదావరికి బ్రిడ్జి ఉంటది కదా, ఆ బ్రిడ్జికి బోల్ట్స్ ఫిట్ చేస్తున్నాయి. బ్రహ్మో అన్నాడు, ఏంటి సార్? ఆ బ్రిడ్జికి బోల్ట్ బిగించారు కదా, ఆ బిగించిన బోల్ట్ 1/2 ఇంచ్ పక్కకు వచ్చిన బ్రిడ్జ్ కొలాప్స్ అని. ఇప్పుడు మేము దాని కింద నుంచి వెళ్ళాలి. చూడండి ఎలా ఉంటుందో మా పరిస్థితి. అటువంటి కండిషన్ లో పెట్టి వదిలేసేవాడు ఆయన. ఇలాగే నేను నిజంగానే నమ్మా. పక్క నుండి ముద్ద మెతుక్కోడు తినడానికి వీళ్ళ కూడా చేశాడు. ఆ తర్వాత సీన్ ఏంటి అని అడిగితే, మిమ్మల్ని ఫ్రిడ్జ్ లో పెడతారండి అన్నాడు. నేను ఇటు చూసా, గమ్మని అవుతున్నాడు. ఏంటి సార్ అందుకని నన్ను ఫుడ్ తినొద్దన్నారు అంటే, అలా కాదు బ్రహ్మం, బాగుంటది కదా అని ఒక చిన్న బస్తాన్ని నెట్టాడు. చాలా ఈజీగా వెళ్ళాడు ఆయన బ్రహ్మం గారు. అంటే భోజనం చేయకపోవడం వల్ల కదా. ఇది దీనికి ఇంత చరిత్ర ఉంది. నేను దాంట్లో ఇంకొకటి చెప్తాను. ఫ్రిడ్జ్ లో పెట్టిన తర్వాత ఎట్లా పెట్టాలంటే, బ్రహ్మం షాక్ కొట్టిన కోతిలో అయిపోవాలి. ఎదుగో అదే ఎక్స్ప్రెషన్. డోర్ తీయగానే షాక్ కొట్టిపోతే అలా పెట్టి లొకేషన్ అదిరిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్ సందర్భంగా మంచి సీన్ గుర్తు చేసుకుని నవ్వుకునే అవకాశం, ముఖ్యంగా నాగబాబు గారు ఎదురుగా ఉండి నవ్వుకునే అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ అలీ గారు ఇందా నుంచి
మాట్లాడదాం ట్రై చేస్తున్నారు. థ్యాంక్ యూ అన్న. ఈ కొత్త సంవత్సరంలో ఈ విధంగా నిన్ను నాగబాబు అన్న కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. రియలీ ఐ డూ. నాకు ఆలీ ఈజ్ మై ఫ్రెండ్, ఆలీ ఈజ్ మై బ్రదర్, ఆలీ ఈజ్ మై సోల్ అని చెప్పడానికి నేను ఎంతో ఆనందిస్తాను. థ్యాంక్ యూ. ఈ చివర ఒక అమ్మాయి కూర్చుంటారు, ఆవిడెవరు? నిహారిక గారు. రీసెంట్ గానే మ్యారేజ్ అయింది సార్. ఇందాక నాకు ఇలా చెప్పారు కదా. ఓహో సారీ అమ్మా, నేను నాకు పెద్దవాడిని కదా, ఏజ్ వచ్చేసి తెలియక ఎవరా అని. నాగబాబు గారు అమ్మాయి కదా, చాలా సంతోషం అమ్మా. అలాగే నాయన ఉంటాను. చిన్నది. ఈ మధ్యన మీరు డాన్స్ చేశారు సార్, బయట అందరూ అదే మాట్లాడుకుంటున్నారు. సార్ డాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతుంది, ట్రెండింగ్ లో ఉంది. ఒక్కసారి ఆ సాంగ్ చూద్దాం. సాంగ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు చేయకపోయినా ఏం చేశారు బాబు? ఎంతసేపు బుక్ చేస్తారు నితిన్ నన్ను ఇక్కడ? వీడేమో వదలడు ప్రదీప్. దొరక సార్, ఇలాంటి ఆపర్చునిటీ మళ్ళీ రాదు. చెప్పండి సార్, మీకు వాళ్ళ మీద ఉన్న కోపం అంతా మైక్ లో చెప్పండి సార్, నాకు కూడా వినాలి. నాకు కూడా చాలా సంతోషంగా ఉందండి. ఎంత సంతోషంగా ఉందంటే ప్రదీప్ని చంపేద్దాం అంత సంతోషంగా. అసలు వాళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారో కనపడి చావట్లేదు. పొట్టిగా ఉంటాడు, ఒక అతను సన్నగా ఉంటాడు. ఇద్దరు పక్క పక్కన నిలబడితే 10 లాగా ఉంటారు. 1-0. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సాధారణంగా అంటే ఎక్స్ప్రెషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రతిరోజు మీరు ఇచ్చే అద్భుతమైన ఎక్స్ప్రెషన్లు ఫోన్ లోను ఎక్కడొక్కడ కనిపిస్తూనే ఉంటారు మీరు. అలాగే మీ డైలాగులు ఎవరో ఒకళ్ళ నోట్లో కంపల్సరీ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఈ రోజు అలీ గారు కూడా ఇక్కడే ఉన్నారు, మీరు ఇక్కడే ఉన్నారు. అండ్ మీ కాంబినేషన్ లో ఎన్నో ఐకానిక్ డైలాగులు, ఐకానిక్ సీన్లు జరిగాయి. అండ్ ఆ మ్యాజిక్ ని మరోసారి ఈ స్టేజ్ మీద రీక్రియేట్ చేయడానికి మా టీం సిద్ధంగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెమ్. నీ పేరేంటి? బ్రహ్మి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. పద్మనాభసింహ, పర్యటకు రావాల్సిన వాడివి ఇలా బిడ్డ పక్కల వస్తావేంటి? టైం ఏంటి? ఎవడైనా సరే నీకు కావాలంటే రాజు చూసుకో, నన్ను అడుగుతావేంటి? ఈ లాంగ్వేజ్ ఏంటి? బాడీ లాంగ్వేజ్ ఏంటి? మారాయి, అన్ని మారాయి. ఆకలిస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే బార్ల వైపు చూసారో దొరికిపోయాయి. ఇదే ఇంట్లో ఏళ్ల తరబడి ఫుడ్ గెచ్చా, మందు గెచ్చా, కత్తి నిండా కుడుకులేక నిద్ర గెచ్చా. ఇప్పుడు కళ్ళు మండే. ఎవడైనా అడ్డొస్తే మావిడి మసి అయిపోతారు. జయసింహ, నువ్వు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులుగా వచ్చినా, ఒక్కడిగా వచ్చినా, ఫ్యామిలీ మొత్తాన్ని వేసుకొచ్చినా, ఈ 14 సంవత్సరాలతో పెట్టుకుంటే అయిపోతావు. డోంట్ మెస్ విత్ ద ఫైర్. వెన్ ఫైర్ ఫైట్స్ ద ఫైర్, ఫైర్ విల్ బి ఫైర్. ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్, ఐ యామ్ ఫైర్. శ్రీ అలీ గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. You from India? I love India. Mother India.
విద్య మదర్ సైలెంట్ సింగిల్ మీ బాగున్నారా 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 నో తెలుగు పిత్తలు పిత్తే వాట్స్ యువర్ నేమ్ లక్ష్మి అంటరా నో నో లక్ష్మి లక్ష్మియా లక్ష్మి అది బా I am not boy. Before I boy. After operation, lady boy. What is difference you and me? Same. వాడు సేమ్ అంటరా నాకు లై డిటెక్టర్ కావాలి. ఎక్స్పర్ట్ ని పిలిపించండి. వీడు డ్రాయింగ్ లో వీక్ అని నాకు తెలుసు. Now, check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. You ready? ఇదేంటి సార్ ఇది కరెంట్ బిల్ చంపేస్తారా? నిన్ను చంపడానికి ఇంత ఎక్విప్మెంట్ ఎందుకురా? ఇది అబద్ధాల మిషన్. అబద్ధాలు అదే ఆడదు, నువ్వు వాడితే చెప్తుంది. అడిగిన దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పు. ఏదో లేచింది సార్. వాట్స్ యువర్ నేమ్? జాన్ అబ్రహం. వయసు ఎంత? 24. మిషన్ నడుస్తుంది ఇక్కడ. అసలు వయసు ఎంతో చెప్పు. 32. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అలవాటు అయిపోయింది. ఇంతకు నువ్వు ఆడా మగ? ఆడా మగ మగ మిషన్ బాగా పనిచేస్తుంది. నువ్వు దాన్ని చెక్ చేయకూడదురా, నిన్ను చెక్ చేయడానికి దాన్ని తీసుకొచ్చాను. టపా టపా సమాధానం చెప్పు. పెళ్ళయిందా? అక్రమ సంబంధాలెన్ని? అబ్బే అలాంటి ముగ్గురుతో 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 గుర్తుకొచ్చింది. ఈ ఇంటి వాళ్ళని మర్చిపోయాను. ఓకే, రాత్రి ఎక్కడ ఉన్నావు? ఇంట్లో. ఏ ఇంట్లో? మా ఇంట్లో. పక్కింట్లో. ఏ అంటే ఇక్కడ ఊరికి వెళ్తే పాప ఒక్కటే ఉంది. దొంగతనం ఎప్పుడైనా చేసావా? లేదు. చేశాను సార్, చిన్నప్పుడు పెన్సిల్ దొంగతనం చేశాను. అయితే నువ్వు దొంగ అన్నమాట. కాదండి, దొంగనే సార్, కానీ చిన్న దొంగనే సార్. మిషన్ ని తిడుతున్నావేంట్రా? చివరిగా ఓ ప్రశ్న, నీకెవరినైనా చంపాలనుందా? లేదు సార్. ఉంది సార్. ఎవరిని? మిమ్మల్ని. వీడేంట్రా ఎంతమంది వేసుకొస్తున్నాడు? అబ్బా బామా, ఇక చెప్పక తప్పడం లేదే. ఇదిగో ఈ చంద్రకళని మా గురుగారు ప్రేమించారు. అమ్మ బట్టోయ్, ఏమిటో చెప్పేది? నిజమే. మన బట్టలు సారా? అవునే బామా, వాడే. ఏడ్చాడు వెధవ. ఆ వెధవ పొట్టేసుకుని వాడి మొహానికి ప్రేమ ఒకట, తప్పాల మొహం వాడు. రారా బట్టురా, నీ గురించి మాట్లాడుకుంటున్నావు. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నారు. ఏం పొట్టున్న వాళ్ళు ప్రేమించకూడదా? వీళ్ళందరికీ 6 ప్యాక్లు ఉన్నాయా? రేపు పొద్దున వీడి పొట్టరాదని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? ఇక్కడ డిస్కషన్ పొట్టు గురించి కాదు, పెళ్లి గురించి. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సిగ్గులేదేమిట్రా, నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ ఏం తప్పేంటి? ఆ కుటుంబాన్ని ఇంతకాలం ఆదుకున్నాడు, వాళ్ళ కష్టసుఖాల్ని పంచుకున్నాడు. పెద్ద మనసుతో భర్త లేని ఆ పెద్ద ఆవిడ్ని కట్టుకుని ఆవిడకో జీవితం ప్రసాదించాలనుకోవడం తప్ప? ఓహో, చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. గురుగారు, మీరు ప్రేమించింది చంద్రకళని చెప్పారుగా. ఇండైరెక్ట్ గా వీళ్ళకేదో చెప్పాను, అర్థం చేసుకోలేకపోయారు తింగరు. నువ్వు పెళ్ళన్నది తల్లితో కాదా? పిల్లతోనా? చిచ్చి. బాబు ధర్మం చేయండి బాబు, బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఇట్స్ ఓకే. ధర్మం చేయండి బాబు, గొంతు కారిపోతుంది, గురికొచ్చుకో డబ్బులు లేవు. పారాపా ఏంట్రా కాల్ తీసేది? ఈ నలసక్కని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. ఈ గుడ్డని అడిగాను, లేదన్నాడు, చీ కొట్టాడు. వాళ్ళు తిట్టానే పడతాను. నువ్వు ఎవరైనా నన్ను పొమ్మడానికి? వీడితో ఎందుకు వచ్చిన గొడవ? ఎంతో కొంత తీస్తే పెట్టు. తీసుకో, పండగ తీసుకో. దీంతో ఏం పండుగ చేసుకోరా? సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్. దీంతో భోజనం రాదు, టిఫిన్ రాదు, టీ రాదు, ఆఖరికి ఇది కూడా రాదు. ఏంటి ఓవరాక్షన్ చేస్తున్నావు? ఓవరాక్షన్ చేసేది ఎవరా? నువ్వా నేనా? తొక్కలో 10 రూపాయలు ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్టు కలరిస్తావురా. ఎక్కువ మాట్లాడుతున్నావు.
ఇది పట్టుకో. తీసుకో. బిర్యానీ తిను. ఆటోలు ఇంటికి వెళ్ళు. ఫ్యామిలీ ఉందా? ప్రతివాడు పావులు ₹10 వేసి పండగ చేసుకో, బర్త్డే చేసుకో, మ్యారేజ్ చేసుకో. ఇదిగో సార్, ఇంకో 50 ఇవ్వండి సార్. అయినా ఖాళీగా వెళ్ళాలి. ఖాళీగా ఎందుకు వెళ్తాం? 10 రోజులకు ఇద్దరం కలిసి వెళ్దాం. అక్కడే వెళ్ళాలంట. తెచ్చాను రా, రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది, తెచ్చు. ఏమండి బాగున్నారా? బానే ఉన్నానండి. ఇంకా బీపీ షుగర్ రాలేదు. శనివారం వస్తాను, శుక్రవారం వచ్చారేంటి? ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్నే వస్తాను. ఏంటి స్నానానికి నీళ్లు పెట్టించమంటారా? ఎందుకు? డైరెక్ట్ గా నూతలు దూకేస్తాను. సంవత్సరం దించండి. ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కారు పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? దున్న పొత్తులా తిని. బాబు అయ్యో మావయ్య, ఎప్పుడు రావడం? ఇప్పుడే వచ్చాను మావయ్య. వస్తున్నామని తెలిస్తే కారు పంపించేవాడిని. కార్లు ఎందుకులే మావయ్య, పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా. ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు? గమ్మున వచ్చేయండి మావయ్య, బయట అండలుగా ఉన్నాయి. అలాగే. 1 మినిట్. ఆశీర్వదించండి మావయ్య. మొసలుడే గాని మహానుభావుడు. నమస్తే, స్వరాంజలి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. సో మన ఫస్ట్ పార్టిసిపెంట్ సామజవర గమన. నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నెంబరు, నువ్వు పాడుతున్న టెంపో ఏ నెంబరు? తగిన 2-4 తగిన 6-8. ఆ పాట విలువ తెలుసా నీకు? యు నో ది వాల్యూ ఆఫ్ ది సాంగ్. చంద్రమోహన్ రాజేష్ మధ్య రొమాన్స్. వెర్ ఇస్ ద రొమాన్స్? ఐ వాంట్ రొమాన్స్. నేను ఎక్కడికో తీసుకెళ్ళాలనుకుంటాం, మీరు ఇక్కడే ఉంటారు, అక్కడికి రారు. గెస్ట్ హౌస్ తడిక నువ్వు తెలిసినావే దిల్కి చిలక. తడిక ఎవడరా మీరు? మీ ఫ్యాన్స్ అండి. థ్యాంక్ యూ సార్. ఇంతకు ఏం పని మీద వచ్చారు? బ్లడ్ కావాలి. ఎవరిది? మీదే. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? నా రక్తం పంచిన నువ్వు ఎవడవా? ట్యూన్ తో బెడ్ ఎవడరా? వాచ్మన్, కాల్ ద పోలీస్. కొడతారండి. ఎందుకు కొడతారు సార్? అరే అడిగితే కొడతారు. అర్థమైందా? చెప్పింది చేయి. ఏం చేయాలి సార్? ట్యూన్ చేయాలి, పాట పాడి మమ్మల్ని ఇంప్రెస్ చేయాలి. అలాగే మరి కానీ సార్, నేను మ్యూజిక్ డైరెక్టర్ అవ్వకముందు ఒక బ్యూటిఫుల్ ట్యూన్ కట్టాను సార్. అది ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు సార్. ఎవరు తీసుకోలేదు. ఇప్పుడు దాన్ని మీకు అంకితం చేస్తాను సార్. వద్దంటే ఏమి ఆడపోతాను అంటాడే. త్వరగాడి గుండు ఆడకెక్కిస్తానంటాడే. రాకపోతే ఎక్కడిగా పుట్టముల పైలమే కరీంనగర్ జిల్లా చేరే చూస్తానంటే. మాట పైలమే అవ్వా, గుట పైలమే అవ్వా, మాట పైలమే. ఇంకేమైంది సార్? నువ్వు ఎంచుకున్న రాగం ఏంటి, తీసుకున్న తాళం ఏంటి? పాట ఉన్నదే నంబరు, ఆ పాట టెంపో ఏ నంబరు? తగిన 2-4 తగదిమి 6-8. ఒక్కోసారి తెలుగు సినిమా సంగీతం చచ్చిపోతుందేమో అని భయం వేసేస్తుంది. మా ఫ్యాన్స్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లాలనుకుంటాం, కానీ మీరు ఇక్కడే ఉంటారు. అర్థమైంది సార్, మీరు నా ఫ్యాన్స్ కాదు సార్, ఆవిడ ఫ్యాన్స్. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. అందరికీ ముందు కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. వాడు మరి దారుణంగా ఉన్నవారు. నువ్వు ఆ క్యారెక్టర్ నువ్వు చేసిన తర్వాత బ్యాంకాక్ జనం విపరీతంగా ప్రయాణాలు పెరుగుతున్నారు. నీకు ఒక్కొక్కళ్ళు ఎక్సలెంట్ గా చేశారు. నిజంగా చాలా ఆనందంగా ఉంది. క్యారెక్టర్స్ తీసుకుని డాన్స్ చేయటం అనేది వినూత్నమైన ప్రక్రియ. ఇది ప్రతి వాళ్ళు ఎవరికి తెలిసినంత వాళ్ళు, ముఖ్యంగా అదృశ్యలో అతను అలా సిగ్గుపడగాయా, నాకు సిగ్గు వస్తుంది. దిస్ ఈస్ ఏ ఫెస్టివల్ టు ది 2022 వెల్కమింగ్ ఫంక్షన్. మాకు పెద్ద దిక్కు ఎవరంటే నాగబాబు గారు. పెద్ద దిక్కు అంటే వేరే ఇంకో రకంగా కాదు. మన కమిడియన్స్ కి ఏంటంటే ఒక జోక్ వేస్తే ఒక్కొక్కడు చిన్న చిరునవ్వు వదిలిపెట్టి అని నవ్వుతుంటారు. అలా కాకుండా ఒక చిన్న జోక్ వేసినా సరే పెద్దగా నవ్వి ఎంకరేజ్ చేసే మనిషి నాగబాబు గారు ఇక్కడ ఉండటం ఎంతో బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళని కాకుండా ఇక్కడి నుంచి ఆ చివరి వరకు ఫెంటాస్టిక్ టైమింగ్. ఇది కొరియోగ్రాఫ్ చేసినందుకు నీకు హ్యాట్సాప్ చెప్పాలి. చాలా బాగా చేశారు. వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. బ్రహ్మం గారి యొక్క పాత్రలు, మన ఆలీ గారి యొక్క పాత్రలు, క్యారెక్టర్స్
ఎక్స్ట్రాడినరీగా ప్రదర్శించారు. ఫర్ దట్ మిమ్మల్ని మెచ్చుకోవాలి. కానీ మీలాంటి డాన్సర్స్ కి, ఎంతో మంది మేమర్స్ కి ఇన్స్పిరేషన్ గా ఉన్న బ్రహ్మానందం గారు, ఆలీ గారు, చనిపోయిన ఎంఎస్ నారాయణ గారు, వీళ్ళందరూ ఎంత అదృష్టవంతులు అనిపిస్తుంది, ఎంత గొప్పవాళ్ళు వీళ్ళు అనిపిస్తుంది. ఫ్రాంక్ గా చెప్తున్నాను బ్రహ్మం, అవుట్ ఆఫ్ మై హార్ట్. బ్రహ్మం అనేవాడు, సారీ వాడు అన్నాను, బ్రహ్మానందం అంటే అవుట్ ఆఫ్ లవ్ అనమాట. ఏం చేశాడు రీడు అంటాం కదా, అలాంటిది. బ్రహ్మానందం అనేవాడు తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాకపోతే ఈ పాటికి, అంటే ర్యాలింగ్ గారు తర్వాత ఈ పాటికి తెలుగు ఇండస్ట్రీ ఉప్పు లేని కూరలాగా ఉండేది. ఉప్పులాగా ఎంటర్ అయ్యాడు మహానుభావుడు. ఒక 15 ఏళ్ల క్రితం కూడా తెలుగు ఇండస్ట్రీకి ర్యాలింగ్ గారే ఇప్పటికే గ్రేటెస్ట్ కమెడియన్, నెక్స్ట్ కమ్స్ బ్రహ్మానందం, ఇద్దరే అనుకునేవాడిని. కానీ ఒక 15 ఏళ్ల క్రితం నుంచి బ్రహ్మానందం ట్రాన్స్ఫార్మేషన్, ఆయన పెర్ఫార్మెన్స్, ఆయన చేసే ఎక్స్ప్రెషన్స్, యాక్టింగ్ చూసిన తర్వాత లేటెస్ట్ గా 2 ఏళ్ల నుంచి ఆయనకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల బయటకు రాలేదు, కానీ చాలా క్యారెక్టర్లు మిస్ అయిపోయాం బ్రహ్మానందం. బట్ లక్కీగా మేమర్స్ వీళ్ళు బ్రహ్మానందం ఎప్పుడు మనం ప్రజెంట్ చేస్తున్నారు. ఒకసారి అన్నాను బ్రహ్మం గారితో, బ్రహ్మానందం గారు మీరు మళ్ళీ దాన ధర్మాలు చేసే పుణ్యాలు సంపాదించక్కర్లేదు, మిమ్మల్ని చూసి నవ్విన ప్రతి వాడికి వాడు చేసే పుణ్యం మీకు వచ్చేస్తుంది అంతే, అంత ధన్యజీవి మీరు అంటే. గ్రేట్ యాక్టర్ బ్రహ్మ. ఇప్పుడు స్టేజ్ మీద వచ్చాడు, ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. మీ చిన్న, నేను ఇంకా కొంచెం లాంగ్ షాట్ కాటు కుదరలా, నిజంగా అది క్లోజప్లు పెడితే మోజీ అమ్మ మూడులో ఉండదు బ్రహ్మమ్మ. యు ఆర్ ద నంబర్ 1 కమెడియన్. మీ తర్వాత మీ ముందు ఇంకెవరు లేరు, మీరే ఉంటారు. ఇంకెవడో రావాలి బ్రహ్మానందాన్ని రీప్లేస్ చేయాలంటే ఇక బహుశా మా జనరేషన్ చూడకపోవచ్చు. విల్ బి దేర్ ఫర్ ఎవర్ ఇన్ ఎవ్రీ తెలుగు మ్యాన్స్ హార్ట్. నవ్వు అనే అర్థం, నవ్వాలి అనే కోరిక, నవ్వంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన ప్రతి వాళ్ళకి బ్రహ్మానందం కనపడతాడు. ఆ తర్వాత ఇంకెవరైనా కనపడతాడు, అది బ్రహ్మానందం. ఒకసారి అందరూ నిలబడి ఆయనకి స్టాండింగ్ ఓవేషన్. ఎస్ సార్. ఇవాళ ఆయన అలా మాట్లాడుతుంటే మై హ్యాపీనెస్ న్యూస్ నో బౌండ్స్. ఒక దాన్ని ఏమంటారు, వైల్ హార్ట్ ఈస్ ఫుల్ విత్ హ్యాపీనెస్ మౌత్ బికమ్స్ డంబ్. మాట రాదు. నిజంగా ఇవాళ 2022వ సంవత్సరం బిగినింగ్ లో ఆయన నా గురించి ఈ 2 ముక్కలు, చిన్న ముక్కలు మాట్లాడటం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అంటే నాకంటే వయసులో చిన్నవాడు కాబట్టి నాగబాబు గారికి శిరస్సు వంచి నమస్కరించడం బాగుండదని ఆలోచించారు తప్ప, సిన్సియర్లీ ఐ థ్యాంక్ఫుల్ టు నాగబాబు గారు వన్స్ అగైన్. యువర్ బ్లెస్సింగ్స్, యువర్ గుడ్ విషెస్, ఎవ్రీథింగ్. బ్రహ్మ, వీఆర్ ఆల్ ఫీల్ ప్రౌడ్. బ్రహ్మానందం అనే ఒక కమెడియన్ ఉన్న టైంలో మేము ఉన్నాం, మా గర్వం. దట్ ఈస్ యువర్ గ్రేట్నెస్. వెరీ కైండ్ ఆఫ్ యూ సార్, వెరీ కైండ్ ఆఫ్ యూ. సార్ రేవంత్ మీతో ఏదో పాటలాడాలనుకుంటున్నాడు. ఓ రేవంత్. ఇవాళ ఏమనుకున్నానంటే, మీలాంటి పెద్దవాళ్ళ ముందు పాడే అవకాశం, అంటే అందరు ఇట్లా కలిసి ఇట్స్ లైక్ ఏ కాంబో. మీలాంటి వాళ్ళ ముందు పాడడం ఇట్స్ ఎ రేర్ థింగ్ మాట. సో ఎన్నో పాటలు ఇంతకుముందు మీ ముందు కూడా పర్ఫామ్ చేశాను. బట్ ఇప్పుడు ఏమనుకున్నా అంటే, నేను పాడుతూ మీతో పాటు పాడిద్దామని ఫ్యూ లైన్స్. నేను పాడటానికి నాకేం అభ్యంతరం లేదు. జనాభాని దృష్టిలో పెట్టుకుని నేను కూడా పాడకూడదు కదా. లేదు సార్, నేనేమంటా అంటే సార్ కొత్తవి కాదు, పాతవి. అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఫస్ట్ టైం మీ ఆవిడని చూసినప్పుడు, నా హృదయంలో నిదురించే చెలి, చెలే సలే, చెలే సలే పాడండి మీరు, నాతో పాటు పాడాలి మీరు. ఓహో పాడు. నా హృదయంలో నిదురించే చెలి, ఇలా నేను చాలా చేశాను సార్. కలలలోనే కవ్వించే సఖీ, యూరివై వయ్యారివై నేడే నటన మాడినావే, నన్ను దోచినావే, నా హృదయంలో నిదురించే చెలి. సో ఇప్పుడు చూసా, ఇప్పుడు యాక్చువల్ అడగకుండా ఇంకో పాట. ఓహో గులాబీ బాలా, అందాల ప్రేమ మాల, సొగసైన కనుల దానా, వారెవరో తెలుసుకో, తెలుసుకో, తెలుసుకో. ఓహో గులాబీ బాలా, బ్రహ్మి గారితో పాడ ఈ వేళ. థ్యాంక్ యూ వెరీ మచ్ రోహి, రోహి.
మంచి రోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి రోజు హాయ్ వసంతాలు పూచే నేటి రోజు. దావత్ అంటే తాగుడు తిండే కాదు, ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఈ రోజు నైట్. కిటికీలు తెల్లారిపోవాలి. లెట్స్ స్టార్ట్.
చూసారుగా మా దావత్ అయితే మొదలైపోయింది. ఇక మీ దావత్లు కూడా రెడీ చేసుకోండి. హ్యాపీ న్యూ ఇయర్.